అవతలోడు చెప్పేది మాటలు కూడా వినే ఓపిక కూడా లేకపోతే ఎట్లా అధ్యక్ష? దయచేసి కాసేపు 2 నిమిషాలు వినండి నేను చెప్పేది కూడా. Hello, we have today Portugadu with us, the Twitter account, the Mango Indian. Saturday afternoon, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా. And let's start. Today we are going to discuss about Telugu politics, the current state of Telugu politics. So I mean, of course, we are going to discuss about how the state of regional parties are and the national parties are in Telangana and Andhra Pradesh. Ravi, how do you think the YSRCP ప్రభుత్వం COVID-19 ఎలా హ్యాండిల్ చేస్తున్నారని మీకు అనిపిస్తుంది? ఐ మీన్ ఆంధ్రప్రదేశ్లో. కంపారిటివ్లీ అంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా ప్రభుత్వం పని సరిగ్గా చేయట్లేదంటే కనుక మనకి అక్కడ ఆ ప్రాంతం నుంచి కొన్ని మీడియా నేను ఎప్పుడో పక్కన పెట్టేశాను. మీడియాలో ఒక్కొక్కడిది ఒక్కొక్క ఇది ఉంది, వాళ్ళది ఎఫినిటీ ఉంటుంది. ఒకళ్ళు టీడీపీకి, ఒకళ్ళు వైసీపీకి. బట్ నేను సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అవుతా కాబట్టి సోషల్ మీడియాలో నేను చూసినంత వరకు మీకు తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఇక్కడ హాస్పిటల్స్లో ఈ ఫెసిలిటీస్ లేవు, లేదా ఇక్కడ మేము ఇట్లా మాకు వెంటిలేటర్ అవసరం ఉంది కానీ ఏం దొరకట్లేదు, ఇట్లాంటి డిస్ట్రెస్ వీడియోస్ అంటాము. ఇట్లాంటి డిస్ట్రెస్ వీడియోస్ నాకు ఎక్కువ ఏం కనిపించలేదు. అది ఉన్నా కూడా ఎవరు పెట్టకుండా ఉన్నారని అయితే నేను నమ్మను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో డిస్ట్రెస్ వీడియోస్ ఉన్నా కూడా చాలా తక్కువ ఉండాలి, అందుకే మన రీచ్కి రాలేదు. ఇప్పటికీ కోవిడ్ ఆల్మోస్ట్ ఒక 4-5 monthsగా ఉంది, అయినా సరే అట్లాంటి డిస్ట్రెస్ వీడియోస్ రాలేదు. కాబట్టి యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ది పాజిటివ్ థింగ్స్ వైఎస్ జగన్ గవర్నమెంట్కి. ఇంతవరకు ఈవెన్ హిస్ డిస్ట్రాక్టర్స్ ఆల్సో, హిస్ మెయిన్ ఆపోనెంట్ టుడే పవన్ కళ్యాణ్ కూడా ఏం గ్రౌండ్ రిపోర్ట్ లేకుండానే ట్వీట్ పెట్టారు కదా, అట్లా అభినందించారు ఆయన చేసిన ఎఫర్ట్స్కి. సో కోవిడ్ వరకు వస్తే సోఫార్ వాళ్ళకి కొంచెం పాజిటివ్గానే వచ్చింది అండ్ ఆనెస్ట్గానే టెస్ట్లు చేస్తున్నారు, నంబర్స్లో అంతా ట్రాన్స్పరెన్సీ ఎన్ష్యూర్ చేస్తున్నారు. కాబట్టి ఫర్ కోవిడ్ ఐ విల్ సే సోఫార్ వైసీపీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఏ వెరీ డీసెంట్ జాబ్. నాకేమనిపించింది అంటే వాళ్ళు నంబర్స్ తక్కువ చూపిద్దామని, టెస్టులు తక్కువ చేద్దామని ఆ ప్రయత్నం అయితే చేయట్లేదని నా ఫీలింగ్. లైక్ వాట్ వి సీ ఇన్ తెలంగాణ, I feel that they are suppressing the numbers, and నా personal feeling, maybe I'm wrong, people can correct me, and the number of tests which are happening తెలంగాణలో అయ్యే టెస్ట్స్ చూస్తే మీకు డెఫినెట్లీ it's much less than what is being done across India, and definitely much less ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకున్నప్పుడు. అండ్ I mean I've just thinking, ఇలాంటి క్రైసిస్లో ఉన్నప్పుడు some people get a chance to glow and to prove themselves, and do you feel that Jagan has got this chance and is utilizing it well? అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ లాస్ట్ మాట పర్ఫెక్ట్గా చెప్పారు. ఇది ఒక ఛాన్స్ కొంతమంది గ్లో అవటానికి, కొంతమందికి అట్లాగే డీగ్రో అవటానికి. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ డూ అండర్స్టాండ్ ఇట్లాంటి పాండమిక్లో అన్ని ప్రభుత్వాలకి ఒక హెల్ప్లెస్నెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నారు అందరూ. ఇంత లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి దేశమే కష్టపడుతుంది కాబట్టి ఇండియాలో ఏదో మనం పొడి చేస్తామని అయితే లేదు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇండియాకి మనం సోఫార్ బాగానే మేనేజ్ చేసుకున్నాం. అండ్ అయితే స్టేట్ లెవెల్కి వచ్చేసరికి కనీసం వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఏదో కొంచెం అయినా కష్టపడుతున్నారు. గవర్నమెంట్ గ్రౌండ్ లెవెల్లో కొంచెం ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే పీపుల్ ఆర్ డెఫినెట్లీ కోఆపరేటింగ్. ఇప్పుడు మెయిన్ ఇక్కడ తెలంగాణలో నా వరకు నేను గమనించటంలో మీడియా మేనేజ్మెంట్ వీళ్ళకి ఎంత అలవాటు అయిపోయిందంటే ఆ మీడియాని మేనేజ్ చేసుకోవటంలో దే హ్యావ్ బికమ్ వెరీ లేజీ. దాంతో వాళ్ళు ఏంటంటే ఫస్ట్లో టెస్ట్లు చేయలేదు, ఇప్పుడు టెస్ట్ల ఆప్షన్ ఉన్నా ఇన్స్టెడ్ ఆఫ్ RT-PCR ఎక్కువ యాంటీజెన్ చేస్తున్నారు. యాంటీజెన్లో మీకు ఎక్కువ పాజిటివ్స్ రావు, పాజిటివ్ ఉన్నా కూడా అంత పాజిటివ్స్ రావు. సో నంబర్స్ ఆటోమేటిక్గా తక్కువ చూపించచ్చు. అదేదో దాన్ని ఒక కాంటెస్ట్లో తీసుకుంటున్నారు, మన నంబర్స్ తక్కువ చూపిస్తే మనకి టాప్లో వస్తాం. బట్ సోఫార్ ఈ ఒక్క మ్యాటర్లో మరి అక్కడ ఆంధ్రాది నంబర్స్ ఎక్కువ వస్తున్నా కూడా టెస్ట్లు తగ్గించకుండా ట్రాన్స్పరెన్సీ ఎన్ష్యూర్ చేశారంటే మరి టాప్ లెవెల్ నుంచి అది ఒక రకంగా వైఎస్ జగన్కి పాజిటివే. ఆయనకి మిగతా విషయాల్లో అన్ని వెల్ఫేర్ ఓరియంటెడ్ ఉన్నాయి, కానీ వాటి మీద సోఫార్ నాకేమంత పాజిటివ్ ఫీలింగ్ లేదు. ఈ ద వే హ్యాండ్ అవుట్ కల్చర్ అనేది నడుస్తుంది.
But with respect to COVID at a pandemic level, they have so far definitely utilized this opportunity and they have grown in public stature అనిపించింది నాకు. మీరు చెప్పినట్టు of course no one is prepared across India, even the states. నాకు డెఫినెట్లీ వన్ థింగ్ మనకి ఏం చూపెడుతుందంటే ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్ హ్యాండిల్ ఈవెన్ లీవ్ పాండమిక్, ఈవెన్ మిడ్ లెవెల్ పాండమిక్ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కేంద్ర ప్రభుత్వం హ్యాండిల్ చెయ్యే సిచ్యువేషన్లో లేదని క్లియర్గా అందరికి అర్థమైపోయింది. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఇట్స్ అ గుడ్ ఛాన్స్ టు ఇంప్రూవ్ యువర్ health policies and how to handle these situations, because it's okay ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటుందో మనకు తెలియదు. మేబీ రియల్లీ రాక్ బాటమ్ టచ్ అవ్వాలి నెంబర్ ఆఫ్ కరోనా కేసెస్ అంటే మేబీ ఒక 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఐ మీన్ ఈవెన్ ఐఎమ్ బీయింగ్ ఆప్టిమిస్టిక్ హియర్. ఆ 2 సంవత్సరాల తర్వాత ఓకే పోతుంది అనుకున్నా, if we miss the chance now to improve our health infrastructure or the protocols or the the insurance policies for all the based on different groups of people, ఇది మంచి అవకాశం నాకు అనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వానికి, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలకి. బట్ ఇట్స్ అప్ టు దెమ్ హౌ టు రియలీ దే టేక్ అప్ దిస్ ఛాన్స్. How do you think the opposition is handling it, especially in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ అంటే ఇప్పుడు నాకు టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారో అంత ఐడియా లేదు. నేను వాళ్ళ సోషల్ మీడియాని ఫాలో అవటం మానేశాను. నాకు 2017 నుంచి నేను టీడీపీ పార్టీలో అస్సలే ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. వాళ్ళది ఐ టోటలీ లాస్ట్ ఇంట్రెస్ట్. నా పర్సనల్ చాయిస్ అది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో సోషల్ మీడియాలో ఫాలో అవ్వట్లేదు. బట్ ఒకటైతే ఏంటంటే ఈ పాండమిక్లో చాలాసార్లు కొంచెం గవర్నమెంట్ రెక్లెస్నెస్, బీట్ వైజాగ్లో కొన్ని జరిగిన యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటి కొన్ని ఘటనలు జరిగినప్పుడు కూడా అపోజిషన్గా ఇట్ వాజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు గో అండ్ బీ దేర్ విత్ పీపుల్. అట్లాంటి విషయానికి వస్తే ఆ ఛాన్స్ టీడీపీ మిస్ చేసుకుంది, ఎందుకంటే వాళ్ళ లీడర్షిప్ మొత్తం హైదరాబాద్లో కూర్చుని ఉన్నారు. అన్ఫార్చునేట్లీ జనసేన ప్రెసిడెంట్ కూడా నాకు ఆయన పర్సనల్గా ఇష్టం, పవన్ కళ్యాణ్. ఈజ్ ఎ వెరీ క్లీన్ గై అనిపిస్తారు. బట్ ఆయన కూడా ఎందుకో మరి అఫ్ కోర్స్ ఆయన పబ్లిక్లో తిరగలేరు, ఎందుకంటే తిరుగుతా ఆయన చుట్టుపక్కల జనాలు వస్తారనో ఎందుకో ఆయన కూడా రిస్క్ చేయలేదు అక్కడికి వెళ్ళటానికి. బట్ ఆయన క్యాడర్ అవర్ట్కు వర్క్ చేయటం నేను చూశాను చాలా చోట్ల. వాళ్ళ పోస్టులని కాదు, ఇన్ఫ్యాక్ట్ మా చుట్టాలు కూడా అక్కడ ఉంటారు, వాళ్ళు నాకు చెప్పారు. అంటే గ్రౌండ్ లెవెల్ జనసేన వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అండ్ బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఉన్న గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఆర్ ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో అది ఎప్పుడు బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఆ విధంగా చూస్తే అపోజిషన్ పార్టీస్ బాగానే సహకరించాయి గవర్నమెంట్కి. ఇన్ఫ్యాక్ట్ అక్రాస్ ఇండియా ఇన్ ఎ వే ఇందులో ఈ పాండమిక్లో ఎవ్రీవన్ హ్యాస్ కమ్ టుగెదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. దే హ్యావ్ ట్రైడ్ దేర్ బెస్ట్ ఇన్ హెల్పింగ్ పీపుల్. బట్ సమ్వేర్ ఇంకా గవర్నమెంట్ని పుష్ చేయటంలో ఆ రోల్ ప్లే చేయాలి అపోజిషన్. అది ఆంధ్రాలో స్కోప్ ఉంది, ఎందుకంటే అన్లైక్ ఇన్ తెలంగాణ వేర్ మీడియా డజంట్ గివ్ ఎనీ కవరేజ్ టు అపోజిషన్, ఆంధ్రాలో అట్లా లేదు. అట్లీస్ట్ 2-3 ఛానల్స్ ఉన్నాయి, టీడీపీకి ఉన్నాయి, పోనీ జనసేన బీజేపీకి లేకపోయినా. బట్ ఐ ఫెల్ట్ దే మిస్ దట్ ఆపర్చునిటీ. సో దే కుడ్ హావ్ డన్ బెటర్. అందరూ ఏమనుకునే వాళ్ళంటే చంద్రబాబు నాయుడు వాజ్ గుడ్ అట్ హ్యాండిలింగ్ దిస్ మీడియా, బట్ ఇట్ సీమ్స్ దట్ కేసీఆర్ ఇస్ వెరీ గుడ్ అట్ హ్యాండిలింగ్ మీడియా మేనేజ్మెంట్. కేసీఆర్ గారు వచ్చేసి టోటల్ నాకు తెలిసి అయితే డిక్టేటర్షిప్ నడుస్తుంది ఇక్కడ. అంటే అసలు ఎంత దారుణం అంటే ఇప్పుడు నిన్న సిసిఎంబి అని ఇక్కడ ఒకటి రీసెర్చ్ చేశారు. సిసిఎంబి అని ఇక్కడ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని హైదరాబాద్లో, దే ఆర్ నోన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ సైన్సెస్. వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం దే హ్యావ్ డన్ రీసెర్చ్ ఆన్ ది టాయిలెట్ వాటర్. ఓకే, ఈ టాయిలెట్ వాటర్ని శాంపుల్స్గా తీసుకుని వేరియస్ ఏరియాస్లో వాళ్ళు చేసిన టెస్ట్ల ప్రకారం వాళ్ళకి ఏమనిపించిందంటే హైదరాబాద్లో ఆల్రెడీ అట్లీస్ట్ 6 lakh కేసెస్ ఉన్నాయి కోవిడ్ది, అండ్ 35 lakh మోర్ కేసెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఏదో ఈ టైప్లో వచ్చిన న్యూస్. It is a very alarming news, and given it is an official statement of CCMB and almost all private journalists covered it, పేపర్లు అన్నిట్లో వచ్చాయి. బట్ మీకు ఈ న్యూస్ ఛానల్స్ లైక్ TV9 కానీ ఎన్టీవీ కానీ ఏదైతే ఇప్పుడు మన
కేసీఆర్ గారికి సక్సెస్ఫుల్ గా భజన చేస్తున్నాయో ఎవరు దాన్ని ఏం పెద్దగా కవర్ చేయలే సిగ్నిఫికెంట్ గా. అండ్ కొన్ని న్యూస్ పేపర్స్ లో కూడా అది రానియకుండా మేనేజ్ చేశారు. సో దట్ ఈస్ రియల్లీ డేంజరస్ ఫర్ వాట్ ఎవర్ డెమోక్రసీ అనే వాళ్ళకి. అది రీజనల్ పార్టీ చేస్తే ఎవరు మాట్లాడరు, బట్ బీజేపీ లాంటి పార్టీ కనుక అది చేయటం గురించి ఆలోచించినా సరే దర్ విల్ బి హ్యూ అండ్ క్రై అక్రాస్ ది కంట్రీ, డెమోక్రసీని దొక్కేస్తున్నారు. ఇట్లాంటి సీజనల్ డెమోక్రసీ వారియర్స్ చూస్తే ఒక్కోసారి అదే అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళని నమ్ముకుని అయితే ఎప్పటికీ బతకలేము. వీ హ్యావ్ టు రేజ్ అవర్ వాయిస్. సైకిల్ యాత్ర ఉంటది అని విన్నాను నారా లోకేష్, బట్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ పాండమిక్ వల్ల చేస్తారో లేదో నాకు తెలియదు కానీ, బట్ హౌ డు యూ సీ, బికాస్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్ళి రోడ్ల మీద వెళ్ళి ఈ కాంట్ ప్రొటెస్ట్ అన్న, ఈ కాంట్ రియలీ టాక్ ఫర్ వెరీ లాంగ్, పెద్ద పెద్ద స్పీచ్లు కూడా ఇవ్వలేడు. బట్ ఇట్స్ డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ బట్టి చూస్తే ఆబ్వియస్లీ ద ఫ్యూచర్ ఆర్ ద పాత్ విచ్ టీడీపీ హ్యాస్ టేకన్ ఇస్ దట్ ఇన్ నారా లోకేష్. ఆఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ విషయం అది పక్కన పెడితే they are relying entirely on the footsteps of Nara Lokesh, and na feeling. How do you think, what is the future? నాకు తెలిసి నారా లోకేష్ సైకిల్ యాత్ర చేసిన దానివల్ల వాళ్ళకి నెక్స్ట్ టైం ఛాలెంజ్ చేసేంత లేదా ఈసారి కంటే బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చే లెవెల్కి ట్రాక్షన్ వస్తుందని నేను అనుకోను. ఈరోజు టీడీపీ ఆ మాత్రం ఉందంటే దానికి రీజన్ ఎంత కాదనుకున్నా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి. ఆయన రేపు పాలిటిక్స్ నుంచి రిటైర్ అవుతే కనుక డెఫినెట్గా అక్కడ లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. అండ్ ఎంత నువ్వు క్యాడర్ని గ్యాల్వనైజ్ చేసినా ఐ డోంట్ థింక్ లోకేష్ వల్ల క్యాడర్ గ్యాల్వనైజ్ అవుతుందని నేను అనుకోవట్లే. ఇది సేమ్ కాంగ్రెస్కి రాహుల్ గాంధీ సిచ్యువేషన్ లాంటిదే. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దే మే కీప్ సేయింగ్ దట్ హీఈస్ ది నెక్స్ట్ లీడర్, కానీ ఎండ్ ఆఫ్ ద డే లీడర్ అనేది పబ్లిక్లో నుంచి వస్తాడు. అంటే ఆ పబ్లిక్ యాక్సెప్టెన్స్ తెలిసిపోతుంది. నీలో ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉంటే నిజంగానే, అంటే ఎలక్షన్ ఓడిపోవటం వల్ల అనట్లేదు, బట్ లిటరలీ నువ్వు చూస్ చేసుకున్న కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి మీ బ్యాస్టన్, కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్ లో ఒక బ్యాస్టన్ లాంటి ప్లేస్ లో వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఎలక్షన్ నిలబడ్డా కూడా నువ్వు ఓడిపోయావు అంటే నీకు యాక్సెప్టెన్స్ లేదనే కదా అర్థం. రవి, మీరు ఎలా అంటున్నారు? మీరు టీడీపీ వాళ్ళతో మాట్లాడితే they say that this is a very audacious move by him to select a constituency which is against TDP. Do you agree with that? Endukante that is what they feel. ekkadana gajwak kaadu, I mean what is this, the Gudiwada akkadiki velli win easy-ga win avvachu, kani he went to Mangalgiri and gave a good fight or whatever ila antaru. Mari how do you see that angle? ఇఫ్ లోకేష్ నిజంగా అట్లా రిస్క్ తీసుకునే టైప్ పర్సన్ అయితే ఆయన వెళ్ళి ఏ నెల్లూరులోనో లేదా ఏ కనీసం కర్నూలులోనో అట్లాంటి డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఫైట్ చేయాలి. ఎక్కడైతే అసలు టీడీపీ లిటరల్లీ ఈవెన్ లాస్ట్ టైం గెలిచినప్పుడు కూడా ఆ డిస్ట్రిక్ట్లో 75% సీట్స్ వైసీపీ గెలిచాయి. నువ్వు నిజంగా నీ క్యాడర్ని గ్యాల్వనైజ్ చేసి వాళ్ళకి ఇది ఇవ్వగలను అనే నమ్మకం ఉంటే కనుక నువ్వు వెళ్ళి అట్లాంటి డిస్ట్రిక్ట్స్లో ఫైట్ చేయాలి. నీ స్ట్రెంగ్త్ ఎక్కడుందో నువ్వు అక్కడ ఫైట్ చేస్తున్నావు. ఇప్పుడు మోదీ గారు ఫస్ట్ ఎలక్షన్ లో వాళ్ళ హోమ్ స్టేట్ లో చేశారు, యూపీలో చేశారు. ఎందుకంటే హీ డెంట్ వాంట్ టు షో హిస్ హోమ్ స్టేట్ దట్ హీస్ లీవింగ్ దెమ్ ఫర్ ఎవర్. బట్ యూపీలో చేశారు మొన్న కంటెస్ట్, 2014లో గెలిచారు. 2019కి వచ్చేసరికి అందరూ ఏమనుకున్నారు, ఇప్పుడు యూపీలో బీఎస్పీ ఎస్పీ కలిసి వస్తున్నాయి, అది చాలా స్ట్రాంగ్ అలయన్స్, సో మోదీ ఎందుకైనా మంచిదో బ్యాకప్ సీట్ గుజరాత్లోనో మధ్యప్రదేశ్లోనో ఎక్కడైనా చేస్తారేమో ఫైట్ అని చాలా ఊహాగానాలే వచ్చాయి. అట్లాంటిది ఏం జరగల. ఆయన అదే సీట్ తీసుకుని చేశారు. లోకేష్ నిజంగా కనుక అంత పాపులర్ లీడర్ అయ్యి రిస్క్ టేకింగ్ అయ్యి ఉంటే ఐడియల్గా ఆయన కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్ వదిలేసి బయటకు వచ్చి ఏ ప్రకాశమో నెల్లూరు కనీసం కర్నూలు వాటిలో ట్రై చేసి ఉండాల్సింది. అండ్ టీడీపీ క్యాడర్ కూడా ఈ మధ్యన అన్ఫార్చునేట్లీ ఎట్లా అయిపోయిందంటే దే ఆర్ బియాండ్ రీజనింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ వేరే పార్టీ క్యాడర్ అట్లా ఉండదని అనట్లే, కానీ టీడీపీ క్యాడర్ అట్లీస్ట్ ట్విట్టర్లో నేను చూసినంత వరకు వాళ్ళు ఒక డినైల్ మోడ్లో ఉన్నారు. దే థింక్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఇన్ 2024, బట్ అన్లైక్ ఇన్ 2004 వేర్ చంద్రబాబు నాయుడు ఓడిపోయినా సరే ఆయన 2014లో ఛాన్స్ ఇవ్వటానికి రీజన్ ఏది, డెవలప్మెంట్ చేస్తారని. క్యాపిటల్ పోయింది, సరే క్యాపిటల్ డెవలప్ చేస్తారని అంత, బట్ అది ఎక్స్పెక్ట్ చేసినట్టు అవ్వలేదు.
ఆయనకి ఏ బేస్ మీద అయితే ఇది ఇచ్చారో 2014లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఇచ్చిన ఇది అది. ఎందుకంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్, మోదీ అందరు క్యాంపెయిన్ చేశాక ఓకే అదొక సినర్జీలో వచ్చిన ఓట్ అనుకుందాం. అంత ఇచ్చినా కూడా అది చేయలేదు కాబట్టి మొన్న అంత దారుణంగా ఓడిపోయారు. వాళ్ళకి వెంటనే మళ్ళీ 2024లో ఛాన్స్ ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. 2014లో ఐ మీన్ ఎప్పుడైతే వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడినప్పుడు ఏం చెప్పారంటే బీజేపీ వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళని అడిగారని చెప్పారు. నాకు బీజేపీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే దే ఫస్ట్ వాంటెడ్ టు గో విత్ అండ్ నాట్ అన్ ఓవర్ట్ అలియన్స్ బట్ some kind of understanding with YSRCP because they felt that their report said that YCP is going to win the 2014 assembly elections. But వీళ్ళు టీడీపీ అనే వాళ్ళంటే లేదు బీజేపీ మా వెనకాల వచ్చింది కాబట్టి they give me some kind of justifications for all these things that why he was against BJP in around 2017, 18 and 19, all these things. But what I've learned is that it was TDP and other people from other parties who were trying to get something going between them so that eventually they got the alliance together with and eventually even Pawan Kalyan Janasena join ayyaru. But so anyway so what is the relationship of TDP with BJP now? What do you think? Where is it? టీడీపీ బీజేపీ ఇది మీరు చూస్తే కనుక ఇంట్రెస్టింగ్ గా వీళ్ళ హిస్టరీ సిమిలర్ గా ఉంటుంది. అంటే బీజేపీ యాజ్ జనసంఘ్ బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫామ్ అయిన పార్టీ. ఫస్ట్ బీజేపీ పేరు వచ్చి భారతీయ జనసంఘ్ అని ఉండేది, బీజేఎస్ అని. చాలా మంది ఏమనుకుంటారంటే బీజేపీ పుట్టక 1981-82లోనే అయింది అనుకుంటారు. లేదు, బీజేపీ జనసంఘ్ అనే పేరుతో 1950s నుంచి ఉంది. ఆ ఫస్ట్ ఎలక్షన్ తర్వాత నుంచే ఉంది. అండ్ అంతకుముందు కూడా ఈ హిందూ మహాసభ ఇట్లాంటివన్నీ ఆ థింకర్స్ అందరూ ఉన్నారు, వాళ్లే తర్వాత జనసంఘ్లో కూడా యాడ్ అయ్యారు. బట్ వెన్ బీజేపీ ఫార్మ్డ్ ఇన్ 1980s, 1981-82 ఆ జనతా పార్టీ మొత్తం ఫెయిల్ అయ్యే ఎక్స్పెరిమెంట్ అన్ని మళ్ళీ స్ప్లింటర్స్ లా అయిపోయినప్పుడు అదే టైంలో ఎన్టీఆర్ గారు వచ్చి టీడీపీని పెట్టి, అప్పటికే ఆంధ్రాలో అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నిసార్లు గెలిచినా సరే ఈ రాష్ట్రానికి వీళ్ళు ఏం చేయరు అని ఒక విసుగు వచ్చి, ఆ విసుగులోంచి ఒక ఆల్టర్నేటివ్ గా దొరికినప్పుడు ఎన్టీఆర్ గారికి ఇచ్చారు ఆ ఆపర్చునిటీ యాంటీ కాంగ్రెస్ ప్లాంక్ మీద. బీజేపీ కూడా ఫామ్ అయింది, పార్టీ యాంటీ కాంగ్రెస్ ప్లాంక్ మీదే ఫామ్ అయింది. సో అట్లా ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈవెన్ బిఫోర్ చంద్రబాబు నాయుడు కేమ్ ఇన్ టు పిక్చర్ ఒక 2 times అలయన్స్ ఉండేది. బిఫోర్ 1990 రామ్ జన్మభూమి మూమెంట్ ఏదైతే 91-92లో అయిందో అంతకుముందే బీజేపీకి టీడీపీకి అలయన్స్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్ అలయన్స్ హ్యాస్ హ్యాపెండ్ ఓన్లీ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు హెస్ కమ్ ఇన్ టు పిక్చర్. అయితే ఫస్ట్ టైం ఎన్టీఆర్ బీజేపీతో అలయన్స్ 92లో ఈ రామ జన్మభూమి మూవ్మెంట్ వల్ల బ్రేక్ చేశారు. సెక్యులర్ పార్టీ, మేము వీళ్ళతో పెట్టుకోలేము అని చెప్పి బ్రేక్ చేశారు. బీజేపీకి ఎనీవేస్ ఆంధ్ర తెలంగాణలో అప్పుడు బిఫోర్ రామ జన్మభూమి మూవ్మెంట్ ఆనెస్ట్ గా చెప్పాలంటే అప్పుడు వీళ్ళకి ఇంకేం సొంతంగా ఉనికి ఏం లేదు ఇక్కడ. ఆ ఉనికి వీళ్ళకి క్రియేట్ అయింది రామ జన్మభూమి తర్వాత. అండ్ ఎస్పెషల్లీ రామ జన్మభూమి మూమెంట్ తర్వాత బీజేపీకి తెలంగాణలో విపరీతంగా ఒక ఇది ఫామ్ అయింది. ఒక దాన్ని ఏమంటారంటే అది వాట్ డు ఐ సే, సింపథైజర్స్. చాలా మంచి గ్రోత్ అయింది సింపథైజర్స్ కి. చాలా మందికి బీజేపీ సిద్ధాంతం నచ్చింది. మన మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి కానీ, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కానీ, కరీంనగర్ నుంచి కానీ చాలా మంది వెళ్ళారు అప్పుడు రామ జన్మభూమి మూవ్మెంట్ లో కర్ సేవక్స్ లా. ఇన్ఫాక్ట్ ఈ రోజు బీజేపీ ప్రెసిడెంట్ అయిన బండి సంజయ్ గారిది కూడా ఇమేజ్ ఉంది, అది కర్ సేవక్ మూవ్మెంట్. అది టైగర్ నరేంద్ర ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళు అప్పుడు. హీ వాజ్ వన్ ఆఫ్ ది లోన్ ఫైటర్స్ ఓల్డ్ సిటీలో అల్లర్లు అయినప్పుడు పాత బస్తీలో. హీ యూస్ టు బి ద ఫోర్ ఫ్రంట్ టు స్ట్రీట్ ఫైట్స్ అయ్యేటప్పుడు యూస్ టు కమ్ విత్ స్టిక్ అండ్ సే దట్ రండ్రా కొట్లాడదాం, ఎవడొస్తాడో చూద్దాం అనేవాడు మేము రౌడీలు అందరూ ఉన్నప్పుడు. యా, సో ఐ మీన్ I can understand that, but some people point out that ఎప్పుడైతే వెంకయ్య నాయుడు ఎమ్మెల్యే గెలిచాడో నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, నెల్లూరు జిల్లా నుంచి, he didn't win on with the support from TDP. He didn't get support from TDP at the time when he has won the seat, the MLA seat. Some people even say that if at all
ఎన్టీఆర్ గారు రాకపోయి ఉంటే పాలిటిక్స్ లో, వెంకయ్య నాయుడు వుడ్ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ ఛాన్స్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అని. ఎందుకంటే బికాస్ ఇట్స్ వెరీ గుడ్ ఓరియంటర్. నిజమే, ఏమో కాదన్ను. వెంకయ్య నాయుడు గారు అంటే ఆయన ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు మా ఫాదర్ కూడా ఆర్ఎస్ఎస్ లో గుంటూరులో పనిచేశారు. అండ్ వెంకయ్య నాయుడు గారిది ఎవర్ సిన్స్ టీడీపీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నప్పటి నుంచి ఐ డోంట్ నో, ఇది చాలా మంది బీజేపీ వాళ్ళు అనుకునేదే. ఫర్ సమ్ రీజన్ ఎవ్రీ వన్ ఫీల్స్ దట్ హీస్ మోర్ ఆఫ్ ఎ టీడీపీ మ్యాన్ దెన్ ఎ బీజేపీ మ్యాన్. అండ్ ఆయనకి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ బికాస్ ఈజ్ ఎ ఒరేటర్షిప్, ఆయనకున్న ఒరేటర్షిప్ వల్ల వచ్చేదో లేదో నాకు తెలీదు. ఆంధ్రాలో బీజేపీని అంత పెనిట్రేట్ అవ్వలేదు బీజేపీ థాట్ ప్రాసెస్ లైక్ హౌ ఇట్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ. ఆంధ్రాలో ఓన్లీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వరకే లిమిట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు వచ్చిన ఏకైకసారి ఓట్లు కూడా ఆ రీజన్ నుంచే వచ్చాయి. అండ్ చంద్రబాబు నాయుడు ఒకసారి ఇది పార్టీషన్ చేసిన తర్వాత ఎన్టీఆర్తో మీకు టీడీపీ 2 groups గా ఫామ్ అయిపోయింది. ఒకటి అన్నా టీడీపీ అని చెప్పి అందులో హరికృష్ణ, లక్ష్మీ పార్వతి వీళ్ళందరూ ఉన్నారు, ఐఎమ్ నాట్ రాంగ్, మోహన్ బాబు అంతా. ఒకటి మన చంద్రబాబు నాయుడు టీడీపీ. ఈ బైసికల్ సింబల్ వీళ్ళు రిటైన్ చేశారు చంద్రబాబు నాయుడు టీడీపీ. Yes, some people say that it has some story on how the election commission gave the bicycle symbol అది to TDP. దట్ ఈస్ బికాస్ ఆ రోజు ఎన్టీఆర్ ని తొక్కడానికి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడుని. ఇట్లా పార్టీ స్ప్లిట్ చేసినప్పుడు త్రూ గవర్నర్ ఆర్ త్రూ మీడియా ఆర్ త్రూ ఎలక్షన్ కమిషన్, కాంగ్రెస్ వాజ్ టోటలీ ఇన్ సపోర్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు స్ప్లిట్టింగ్ దిస్ టీడీపీ. ఫర్ దెమ్ ఇట్ సూటెడ్, ఎందుకంటే రేపటి రోజు వాళ్ళకి ఫైట్ చేసేటప్పుడు ఆపోజిషన్ ఓట్ స్ప్లిట్ అయిపోతుంది కాబట్టి. అయితే చంద్రబాబు నాయుడు కూడా అందుకే ఏం చేశాడు, 95లో అది చేసిన తర్వాత 96లో ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేశాడు. 96లో బీజేపీకి అగేన్స్ట్ గా ఒక యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు స్టిచ్డ్ అన్ అలయన్స్ ఇన్ విచ్ కాంగ్రెస్ ఆల్సో వాజ్ ఎ పార్ట్. ఆ దేవేగౌడ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, కొన్నాళ్ళు ఇందర్ కుమార్ గుజరాల్ అయ్యాడు. దోస్ ఆర్ కన్సిడర్డ్ టు బి ది డార్కెస్ట్ డేస్ అన్నమాట. ఎందుకంటే లిటరలీ ఒక 20 parties ఉన్నాయి అందులో గవర్నమెంట్ లో. 98లో మళ్ళీ ఎలక్షన్ అయింది. అంత అన్స్టేబుల్ కోయిలేషన్ సస్టైన్ అవ్వలేక 98లో మళ్ళీ ఎలక్షన్ అయినప్పుడు ఈసారి బీజేపీకి అక్రాస్ ఆంధ్ర, అఫ్ కోర్స్ బీజేపీ ఈ అన్నా టీడీపీతో పాటు కలిసి అలయన్స్ లోకి వెళ్ళింది, బట్ సక్సెస్ఫుల్ గా ఇది తీసుకెళ్ళింది. కాంగ్రెస్ టీడీపీ కలిసిపోతే ఇంకా మీకు అపోజిషనే లేదు, మనం చేయాలి అని. వాళ్ళకి 98లో ఫస్ట్ టైం 18% ఓటు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో, ఎస్పెషల్లీ తెలంగాణలో. నేను అదే చెప్పబోతున్నాను. 15% ఓటు శాతం వచ్చింది అన్నప్పుడు, అండ్ సోమవీర్రాజు గారు, అదే నూతనంగా ఎన్నికైన బీజేపీ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, అతను ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, మాకు 15% వచ్చింది అన్నాడు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ కోర్స్ అప్పుడు. అండ్ నౌ ఇప్పుడైతే 0కి వచ్చేసామంటున్నారు. ఈవెన్ ద సేమ్ థింగ్ రిపీటెడ్ ఇన్ 2019. They don't have anything to really show in Andhra Pradesh, even in terms of vote percentage. I'm just wondering, how do you take it from here? Or ఏంటి బీజేపీకి ఏముంది ఆంధ్రప్రదేశ్లో? నౌ ఎప్పుడో 18% వచ్చింది, అది కూడా గోదావరి జిల్లాలో రాజులు ఇంకా కాపులు కలిసి ఓటేశారు అంటారు. మరి ఐ డోంట్ నో. అవును, దట్ ఈస్ ది సోషల్ బేస్. ఇన్ఫాక్ట్ బీజేపీకి ఆంధ్రాలో వాళ్ళకి అక్రాస్ ఇండియా బ్రాహ్మిన్స్ ఓట్ చేసిన, ఆంధ్రాలో ఇంకా బ్రాహ్మిన్స్ ఓట్ చేయరు. ఎందుకంటే ఫర్ సమ్ రీజన్ బ్రాహ్మిన్స్ కొంచెం కాంగ్రెస్ తో ఉండడానికి రీజన్ యాంటీ టీడీపీ ఇది వల్ల. బట్ బ్రాహ్మిన్ ఓట్ ఈస్ ఎ పొటెన్షియల్ ఓట్ దట్ కెన్ షిఫ్ట్ టు బీజేపీ ఇఫ్ దే సీ దెమ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. సో బ్రాహ్మిన్ ఓట్స్ ఉన్నాయి, వాళ్ళకి అదో న్యాచురల్ ఓట్స్. ఇన్ఫాక్ట్ వైశ్యాస్ ఓట్స్ ఉన్నాయి, ఇవి కూడా ఫోకస్డ్ ఉన్నాయి మన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో. ఇది కాకుండా కృష్ణా, గుంటూరులో కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళు. కాపూస్ అండ్ రాజూస్ కూడా ఫర్ సమ్ రీజన్ హిస్టారికల్ గా దేవర్ ది ఫస్ట్ పీపుల్ హూ గేవ్ బీజేపీ అన్ ఆపర్చునిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇందాక మీరు అన్నారు కదా బీజేపీనే టీడీపీని అలయన్స్ అడిగిందని. అది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఫ్యాక్చువల్లీ కరెక్టే. ఎందుకంటే 2012లో ఫస్ట్ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ లో ఉన్నారు, బట్ ఆయన ఫేమస్ వరంగల్ లీడర్ టీడీపీలో. అప్పుడు ఆయన అన్నారు, మనం బీజేపీతో పొత్తు పెట్టుకుందాం 2014లో, మనకి ఇప్పటికే 10 years అయిపోతుంది, మనం పవర్లోకి రావాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకుందాం అని ఆయన డైరెక్ట్గా ఓపెన్గా అన్నారు. అంటే ఆ తర్వాత మోదీ గారు చాలా కొద్ది రోజుల్లోనే ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా చూస్ చేయటం అయింది. అండ్ ఆయన ఫస్ట్ ర్యాలీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచే చేశారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆఫ్ బీజేపీ.
చేసినప్పుడు ఆయనే ఓపెన్ క్లారియన్ కాల్ ఇచ్చారు టీడీపీకి, ఇట్లా యాంటీ కాంగ్రెసిజం ని స్టాండ్ కదా, మనం కలిసి పనిచేద్దాం. సో ఆ రోజు బీజేపీ కూడా 10 years అవుట్ ఆఫ్ పవర్ ఉంది, వాళ్ళకు డెస్పరేషన్ ఉంది, మనం ఎట్లా అయినా ఈసారి కాంగ్రెస్ ని తప్పించాలి, రావాలి పవర్ లోకి అని. అండ్ ఆ మూమెంట్ లో వాళ్ళకి టీడీపీ అవసరం కూడా ఉంది అని చెప్పి వాళ్ళు అది ఒక బిటర్ పిల్. ఆనెస్ట్ గా చెప్పాలంటే మోదీ గారికి, చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ కొంచెం బిటర్నెస్ ఉంది. 2002లో ఆ గోధరా తర్వాత చంద్రబాబు నాయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని, అద్వానీ గారిని బాగా బెదిరించాడు, నేను పుల్అవుట్ చేస్తా, మీరు మోదీని డిస్మిస్ చేయండి సీఎం గాని, ఇట్లా ప్రెషర్ పెట్టారని ఉంది. బట్ స్టిల్ హీ స్వాలోడ్ దట్ బిటర్ పిల్ అండ్ ఆయనే క్లారియన్ కాల్ ఇచ్చారు 2012లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చంద్రబాబు నాయుడుకి రండి మనం కలిసి పనిచేద్దామని. అండ్ ఆఫ్టర్ దట్ అలయన్స్ అయింది, అదేదో చారిత్రాత్మక అవసరాల వల్ల మేము చేసుకున్నాం పొత్తని. ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడుదే ఎప్పుడు అందులో డిఫెన్సివ్ లైన్ ఉండేది విత్ రెస్పెక్ట్ టు అలయన్స్. కానీ 2004లో ఏదైతే వెనుపోటు ఆయన పొడిచారో బీజేపీకి, జస్ట్ లైక్ ఇన్ 95 ఆయన ఎన్టీఆర్కి పొడిచినట్టు, మీరు 99లో వాజ్పేయి గారి మీద ఉన్న సింపతిని వాడుకుని, ఆ పాజిటివిటీని వాడుకుని మీరు స్టేట్ ఎలక్షన్ గెలిచేశారు, సెకండ్ టైం పవర్లోకి వచ్చారు. మీరు వచ్చినంత తర్వాత ఎంతసేపు ఆఫ్రో ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్, అన్ని మైక్రోసాఫ్ట్ కాన్ఫరెన్స్లు అన్ని హైదరాబాద్లో పెట్టి మీకు ఆ టర్మ్లో పోయింది పవర్. పవర్ పోయినప్పుడు మోదీ 2002లో చేసిన దానివల్ల మాకు ఇక్కడ పవర్ పోయిందని మొత్తం బీజేపీ మీద బ్లేమ్ చేశారు. చేసినా సరే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళకి ఆ రోజు డెస్పరేషన్లో మళ్ళీ అలయన్స్ ఒప్పుకున్నారు 2014లో. స్టేట్ యూనిట్ అస్సలు ఒప్పుకోలేదు, బట్ ఒప్పించారు బలవంతంగా. కిషన్ రెడ్డి ఫేస్లో లిటరలీ యూ కుడ్ రీడ్ దట్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అన్హ్యాపీ ఇన్ అలయింగ్ విత్ టీడీపీ. ఎందుకంటే బీజేపీ ఫెల్ట్ దే హ్యావ్ ఎ జెన్యున్ ఛాన్స్ ఇన్ తెలంగాణ టు బికమ్ అన్ ఆల్టర్నేటివ్. బట్ అది ఒప్పించారు, బుల్డోజ్ అయింది, అలయన్స్ అయింది. మళ్ళీ నీకు 2017 దాకా ఎంత సాఫీగా పోతుంది, నువ్వు స్పెషల్ ప్యాకేజ్ ఓకే అని వెళ్ళి వీళ్ళ ట్రాప్లో పడ్డావు. స్పెషల్ స్టేటస్ అనే ఒక ట్రాప్ ఏదైతే ఉందో ఆ కన్సిస్టెన్సీ నీలో లేదు. ఫస్ట్ ప్యాకేజ్ ఓకే అని, తర్వాత లేదు స్పెషల్ స్టేటస్ మిస్ అయ్యామని చెప్పి నువ్వే సడన్ గా మొత్తం వైసీపీని కాకుండా బీజేపీయే మన ఎనిమి అన్న టైప్లో అసలు ఎవరు అడ్వైజ్ ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడుకి. ఈ సెకండ్ టైం ఆయనే ఒక 6 కాదు కదా 12 అడుగుల గోత ఆయనే తవ్వేసుకున్నాడు ఎలక్షన్ రిజల్ట్ రాకముందే. ఇప్పుడు ఇది చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంకా నాకు తెలిసి బీజేపీ టీడీపీని ఫినిష్ చేసేటానికే చూస్తుంది. బెంగాల్ ఎలక్షన్ ఉంది, 2021లో బెంగాల్ ఎలక్షన్ అయ్యేదాకా వాళ్ళు ఫోకస్ అంతా అటు ఉంది. ఆ బెంగాల్ ఒకసారి అవ్వగానే వాళ్ళ నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ అండ్ ఆంధ్ర. సో ఇద్దరు చంద్రుళ్ళకి వాళ్ళకి చాలా గట్టి ప్లాన్స్ ఉన్నాయి. You don't think they're gonna have any kind of alliance moving forward? I will hate to be proven wrong here, but I don't at all think ఇంకా అలయన్స్ బీజేపీకి టీడీపీకి అవుతుంది అనుకోండి. టీడీపీని కుదిరితే బీజేపీ తినేటాన్ని చూస్తాను, వాళ్ళే అపోజిషన్ అయిపోవాలని చూస్తున్నారు అక్కడ. సో ఇంకా టీడీపీకి కూడా ఉన్న ఏకైక బలం ఆంధ్రాలో మీరు చూస్తే ఓట్ బ్యాంక్ గా బీసీ సామాజిక వర్గం. ఆ బీసీ సామాజిక వర్గం ఓట్లు వేస్తున్నారు కాబట్టి వీళ్ళకి 40% వస్తుంది. కానీ వీళ్ళంటే ఈరోజు లిటరల్లీ వేరే ఏ అగ్రకులాల వాళ్ళకైనా ఎందుకో తెలీదు, ఈ మొన్న వేసిన జన్మభూమి కమిటీల వల్ల, వీళ్ళ క్యాడర్ వేసే వేషాల వల్ల వాళ్ళకి విరక్తి వచ్చేసింది. అందుకే అంత దారుణంగా ఓడిపోయారు. సో నువ్వు చేసా చెప్పండి. సో ఆఫ్ కోర్స్ మనం ఒక్కడైతే we have to take this point into consideration that YCP Vaikapaki they have 10 to 15% committed vote base. See, I mean, people may disagree, but they have a 10 to 15% of vote base. Christian votes kavachu, but looks like TDP doesn't have that strong vote base apart from what you said, like the BCs, right? So what are the chances to let's say that think that what is the path for TDP to get into power in 2024? Is there any path at least? సో మీరు వైసీపీకి 15% అంటున్నారు. లెట్ మీ అష్యూర్ యూ, లెట్ మీ కరెక్ట్ యూ దేర్ ఎ బిట్ ఆల్సో. వైసీపీకి మినిమం 30% అన్ఫ్లించింగ్ ఓట్ ఉంది, 30 to 35%. మొన్న బీజేపీ వాళ్ళ ఇంటర్నల్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రాలో ద పర్సంటేజ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ 22% ఆల్మోస్ట్, అండ్ దేర్ ఈస్ ఎ 6% ముస్లిం పాపులేషన్. And in both these segments, Jagan is getting almost 80% of the vote.
సో మీకు టర్నౌటే ఎలక్షన్ టర్నౌటే 80% ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆ 25% 27% అక్కడ వచ్చేస్తుంది. సరే ఆంధ్రాలో కులాలు మాట్లాడుకోక తప్పదు కాబట్టి చౌదరులకి రెడ్లకి పడదు కాబట్టి రెడ్డి ఇది ఏదైతే 6 to 7% ఉందో అది కూడా జగన్కి బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. అలాగే టీడీపీ అంటే ఇష్టం లేని బ్రాహ్మిన్స్ కావచ్చు లేదా ఇట్లా కొంతమంది వేరే కాస్ట్ వాళ్ళంతా కలుపుకొని నన్ను అడిగితే నాకు తెలిసి జగన్కి ఒక అన్ఫ్లించింగ్ 35 to 37% ఓట్ బేస్ ఉంది. ఆయన రేపు ఎంత దారుణాలు చేసైనా సరే ఓడిపోయినా కూడా ఆయనకి మినిమం 40% ఓటు వచ్చే ఓడిపోతాడు తప్ప 40 కంటే తక్కువ అయితే రాదని నాకు అనిపిస్తుంది. టీడీపీకి 40 వచ్చింది కదా అంటారు. టీడీపీకి 40 రావటం కోసం వాళ్ళు లిటరల్ గా అన్ని మూవ్స్ ప్లే చేశారు వాళ్ళ ఎలక్షన్ లో. ఆ పసుపు కుంకుమ ఎగ్జాక్ట్ గా ఎలక్షన్ కి 1 week ముందరే క్రెడిట్ అవటం, ఇదేంటి మన పాస్టర్లందరికీ జీతాలు ప్రొవిజన్స్ పెంచటం, జెరూసలం ట్రిప్పులు ఇట్లాంటి వాటికి ఏమన్నా ఉంటే దానికి కూడా ఇది పెంచడం, ఫండ్స్ పెంచడం, అమరావతిలో ఇది మక్కా తర్వాత అట్లాంటి ఇంకో మసీద్ కట్టిస్తా అని చెప్పడం, లిటరలీ ఇంకా మైనారిటీస్ పిల్లలు ఎక్కువ కనాలని చెప్పడం. అంటే ఇంకా అదైతే పెద్ద కాంట్రవర్సీనే అయిపోయింది. అసలు షేమ్లెస్నెస్కే వెళ్ళిపోయారు. అంత వెళ్ళి కూడా మీకు మైనారిటీస్ ఓటు దొరకలేదు. ఈ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఎప్పటికొస్తుందో తెలియదు పార్టీలకి. బట్ టీడీపీ పార్టీ ఎంత ట్రై చేసినా సరే వాళ్ళకి చివరికి అంత కష్టపడి 40% వచ్చింది. కానీ వాళ్ళకి డెడికేటెడ్ ఓటర్స్ వచ్చి 30% కూడా ఉంటారని నేను అనుకోను. అది కూడా బీసీ కమ్యూనిటీ కూడా ఒకవేళ టీడీపీకి ఓట్ వేయటం మానేస్తే టీడీపీకి ఉన్న సింపథైజర్ బేస్ 15 to 17% ఉంటుందేమో. నాకు తెలిసి అంతకంటే వాళ్ళకి లాయల్ ఓట్ బేస్ అయితే ఉందని నేను అనుకోవట్లేదు. సో ఇది కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్ లో లెట్స్ సే దిస్ అమరావతి ఇష్యూ కానీ దానివల్ల వాళ్ళకి అదే గోన గెట్ సమ్ ఎక్స్ట్రా ఓట్స్ బికాస్ జగన్ అయితే క్లియర్ గా చెప్పేశాడు. ఐ థింక్ హీ డజంట్ లైక్ అమరావతి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. ఇట్ ఈస్ క్లియర్ దట్ హీస్ నాట్ గోనా స్టెప్ బ్యాక్. దే కెన్ రియల్లీ push this issue into the voters of Krishna and Guntur. వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు రావడానికి ఐ మీన్ ఆస్కారం ఉందా? జగన్ కి కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్ లో కూడా ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ లైక్ అక్కడ మొత్తం ఒక కాస్ట్ ఓకే కొంచెం నెగిటివ్ అయితే అయింది. ఈ రోజు అక్కడ ఎలక్షన్ పెట్టినా 2 years తర్వాత పెట్టినా మేబీ వైసీపీ విల్ హ్యావ్ టు ఫేస్ సమ్ లాసెస్ దేర్. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఆయనకున్న ఒక సాలిడ్ ఓటు బేస్ ఏదైతే ఉందో మొత్తం ఆయన 0 అయితే అయిపోయాడు ఆ 2 districts లో. ఇప్పుడు విజయవాడ డిస్ట్రిక్ట్ లో 16 seats ఉన్నాయి, కృష్ణాలో, గుంటూరులో 17 ఉన్నాయి, 33. ఈ 33లో లాస్ట్ టైమే వైసీపీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మినిమం 10 or 11 గెలిచింది ఓడిపోయినప్పుడు. మళ్ళీ ఈసారి 33లో వాళ్ళు ఆల్మోస్ట్ 26 or 27 గెలిచారు. నాకు తెలిసి మహా అయితే మళ్ళీ ఆ 10కి వెళ్తారేమో తప్ప వాళ్ళు టీడీపీ ఏ విధంగా అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ లో 0 అయిపోయిందో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇప్పుడు విజయనగరంలో టీడీపీకి 0 వచ్చింది. అట్లాగే అదేంటి రాయలసీమలో మీకు నెల్లూరు జిల్లాలో 0నే, కర్నూలులో 0నే, కడపలో 0నే. అసలు ఒక సీటు కూడా గెలవలేకపోయారు. రాయలసీమలో అయితే ఓన్లీ 3 seats గెలిచారు. అది ఏం చూపిస్తుంది క్లియర్గా అంటే నీ క్యాడర్ ఎంత స్ట్రాంగ్ అయినా సరే నీ మీద యాంటీ ఎంత ఉంది పీపుల్లో అని చెప్పి చూపిస్తుంది. సో ఇంత యాంటీ ఫీలింగ్ ఉన్నది సడన్ గా 5 years లో తర్వాత మటుకు మళ్ళీ జాలీగా మారిపోదు. వైసీపీ తప్పు చేస్తే ఈసారి జనాలకి ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి దానికి కూడా ఓట్లు వెళ్తాయి, స్ప్లిట్ అవుతాయి. ప్రజారాజ్యానికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ జనసేనకి ఇచ్చారు. ప్రజారాజ్యం ఆ రోజు ఓట్లు తీసుకుని కలిపేసినందుకు ఆ పనిష్మెంట్ జనసేనకు వచ్చింది. మేము నిన్ను సీరియస్ గా తీసుకో అని చెప్పి ఓటు వేయలేదు. కొంత అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ గా స్టాండ్ తీసుకుని నాకు అసలు ఏ పార్టీతో సంబంధం లేదనేది నేను ఎన్నిసార్లు క్లారిఫై చేయాలని ఆయనకు ఫ్రస్ట్రేట్ అయిపోయారు తప్ప ఆ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుస్తున్నంత కాలం అది తప్పదు. పాలిటిక్స్ లో నువ్వు డినే చేయాలి. ఈ రోజు సోము వీర్రాజు గారు ఎంత క్లారిటీ ఇచ్చేశారు మీడియాకి. ఆయన టీడీపీని ఎట్టా అటాక్ చేస్తాడంటే ఇప్పుడు టీడీపీ వాడిని నిద్రలో అడిగినా సరే బీజేపీ అంటే వాళ్ళు మాతో రారనేటట్టు అయిపోయింది. ఆ క్లారిటీ మిస్ అయింది ఆ రోజు పవన్ కళ్యాణ్ దగ్గర. సో జనాలందరూ టీడీపీని పనిష్ చేయడానికి వైసీపీనే ఆయుధం అనుకుని వైసీపీకి ఓటేశారు. ఇప్పుడు జనసేనకి గెలుచుకునే ఛాన్సెస్ లెట్స్ సే దట్
ఇప్పుడు కాకపోయినా 2024లో వేర్ ఆర్ ది ఛాన్సెస్ ఫర్ జనసేన టు ఇంప్రూవ్? బికాస్ మీరు చూస్తుంటే గోదావరి జిల్లాలో ఇంకా ఉత్తరాంధ్రలో కొంచెం ఓట్లు పడితే ఏమో, ఇంకా కాపులు ఉన్న కాన్స్టిట్యున్సీలో కొన్ని పడితే ఏమో. బట్ ఇప్పుడు మన బీజేపీ వచ్చి వాళ్ళకి పుష్ ఇస్తే ఆర్ దే ఇన్ పొజిషన్ సమ్ సీట్స్? నాకు తెలిసి జగన్ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ 10 years యాజ్ సీఎం అనిపిస్తుంది. ఇప్పుడు జగన్ ఉన్న స్ట్రెంత్ కి 2024లో ఆయన డిస్మాంటిల్ చేయడం అయ్యే పని కాదు. హీఈస్ గోయింగ్ టు స్టే. బట్ జనసేన బీజేపీ ఖచ్చితంగా మెయిన్ ఆపోజిషన్ అయితే అవుతుందనే నమ్మకం ఉంది. దానికి 2 reasons. ఒకటి, టీడీపీ మీద యాంటీ సడన్ గా మళ్ళీ అదొక ప్రో ఇదిగా మారుతుందని నేనేమనుకోను. వాళ్ళ క్యాడర్ ఓటేసుకుంటారేమో. జనసేన బీజేపీకి స్ట్రెంగ్త్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు టీడీపీలో కూడా కొంతమంది జెన్యున్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళని బీజేపీ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో మన ఎర్రం నాయుడు గారి కొడుకుని కానీ, అశోక్ గజపతిరాజు గారిని కానీ, అట్లానే కొంతమంది స్ట్రాంగ్ లీడర్స్ వైసీపీలో కూడా ఉండొచ్చు. వాళ్ళు మేబీ టర్మ్ అయిపోతున్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ బొత్స సత్యనారాయణ ఎంత కాంట్రవర్షియల్ అయినా ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేశారని తెలిసిందే. అప్పుడు వెంకయ్య నాయుడు గారే బ్లాక్ చేశారు ఆయన్ని. సో వెంకయ్య నాయుడుని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసి వైస్ ప్రెసిడెంట్ చేసిందే తెలుగు స్టేట్స్ లో గ్రో అవ్వాలని. కాబట్టి బీజేపీ ఒకసారి బెంగాల్ ఎలక్షన్ అవ్వగానే వాళ్ళు వచ్చి కొంచెం గట్టిగానే వేస్తారు అటెంప్ట్స్. అండ్ బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ బ్యాగేజ్ లైక్ టీడీపీ. వీళ్ళు ఒక కమ్మ కులానికే ఫేవర్గా ఉండే పార్టీ అనో, లేదా ఈ కులానికి ఫేవర్గా ఉండే పార్టీ అని లేదు. బీజేపీ అంటే ఇది ఒక హిందూయిజం ఫీలింగ్ ఉన్న వాళ్ళందరిలోనూ ఒక ఎఫినిటీ ఉంటుంది. అది ఒక రెడ్డి అయినా కావచ్చు, ఒక కమ్మ అయినా కావచ్చు, కాపు అయినా కావచ్చు, అదొకటి ఉంది. ఆ ఎఫినిటీని వాళ్ళు యూజ్ చేసుకుని దాని మీద క్యాంపెయిన్ చేస్తూ స్ట్రాంగ్ లీడర్స్ తెచ్చుకుంటే, నాకు తెలిసి వైజాగ్, ఉత్తరాంధ్ర మొత్తం కొట్టినా సరే మొత్తం కలిపి అట్లీస్ట్ 50-55 సీట్స్ ట్రై చేయొచ్చు గట్టిగా వీళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ ఎలక్షన్కి అనిపిస్తుంది. నేనేం పవర్లోకి వస్తారని అయితే మటుకు అనుకోవట్లే. అది అంత ఈజీ కాదు. మీరు అన్నట్టు కొంతమంది టీడీపీ వాళ్ళు లేకపోతే కమ్మ వాళ్ళు అనేది ఏంటంటే సగం శాతం 50% కమ్మ వాళ్ళు టీడీపీకి వేయరని వారు వాదిస్తారు. చాలా మంది అది కాదు 90% కన్నా ఎక్కువ మంది మీ వాళ్ళు టీడీపీకి వేస్తా అంటారు. హౌ డు యూ సే దట్? ఇస్ ఇట్ రైట్ ఫర్ ది క్లెయిమ్? అంటే ఇప్పుడు ఒక మెయిన్ 65% దాకా వాళ్ళు టీడీపీకి వేస్తున్నారు. అది మొన్న బీజేపీ వాళ్ళ ఇంటర్నల్ సర్వే ఒకటి చేశారు, యాక్సిస్ మై ఇండియా చేసింది అంటారు, మరి అది తెలీదు. వాళ్ళు గనక అయితే అది చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్. కమ్మాస్లో కూడా 65% హ్యావ్ ఓటెడ్ ఫర్ టీడీపీ అంటారు. ఇట్ ఈస్ ట్రూ, అందరు కమ్మాస్ ఓట్ చేయరు అనే మాట నిజం. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఈ టీడీపీ క్యాడర్లో ఉండే వాళ్ళు కానీ, ఈ టీడీపీ సెకండ్ రంగ్ లీడర్షిప్లో ఉండే ఈ కాస్ట్ పీపుల్ కానీ, ఎవరైతే విజయవాడ గుంటూరులో ఉంటారో వాళ్ళు అసలు లిటరల్లీ వేరే ఎవరిని బతకనియరు. అంటే బిజినెస్ చేసుకోవాలన్నా, అక్కడ ఏమన్నా రియల్ ఎస్టేట్లో చేయాలన్నా, ఏం చేయాలన్నా అది లిటరల్లీ వాళ్ళ కార్టల్లో ఉన్న వాళ్ళే చేసుకోవాలి. ఇంకా అసలు వాళ్ళ కాస్ట్లో ఉన్న వాళ్ళే చేసుకోవాలి తప్ప ఇంకెవరు చేసుకోకూడదు, చేసిన వాడిని అక్కడ బతకనివ్వకూడదు అని ఇట్లాంటివి కొన్ని లివ్ అండ్ లెట్ లివ్ అయితే అస్సలు ఫాలో అవ్వరు వాళ్ళు ఇట్లాంటి మార్గాలు వాడే పక్క వాళ్ళకి ఎంత చిరాకు పుట్టించేశారంటే, ఇంకా అసలు అది వాళ్ళకి యాంటీగా ఇంత అయిపోవడానికి రీజన్ కూడా అదే. చంద్రబాబు నాయుడు పర్సనల్ గా నాకు తెలిసి ఆయన అంత కాస్టిస్ట్ పర్సన్ అని నేను అనుకోను. హీ డజంట్ లుక్ లైక్ దట్ ఆల్సో. బట్ ఆయన పార్టీ వాళ్ళు ఇట్లాంటి బురద అంటిస్తున్నప్పుడు ఆయన అట్లాంటి యాక్టివ్గా ఇది చేయలేదు, ఇనిషియేటివ్ తీసుకోలేదు. అయితే ఈరోజు వైఎస్ జగన్ కూడా అదే తప్పు చేస్తున్నాడు. ఆయన లిటరల్ గా టోటలీ చాలా పోస్టింగ్స్ రెడ్డీస్కి ఇవ్వటం ఇట్లాంటివి చాలా క్లియర్ గా సోషల్ మీడియాలో హైలైట్ అయింది. అది కాకుండా మెయిన్ ఈ కన్వర్షన్, విపరీతంగా క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎంకరేజ్ చేయటం ఇట్లాంటిది ఏదైతే అవుతుందో అది ఒక రకంగా బీజేపీ వాళ్ళు కావాలని అలో చేస్తున్నారు. ఎందుకంటే దే వాంట్ దిస్ అవేకనింగ్ కమింగ్ ఫ్రమ్ హిందూస్. సో అందుకని ఫర్ బీజేపీ దే డోంట్ మైండ్ ఇఫ్ వైఎస్ జగన్ ఈజ్ ఇన్ పవర్ ఫర్ 10 years సో దట్ దే బికమ్ ఏ లాంగ్ టర్మ్ ప్లేయర్ కంపేర్డ్ టు టీడీపీ. ఓకే, సో వాట్స్ ఫ్యూచర్ ఫర్ టీడీపీ? టీడీపీకి ఫ్యూచర్ అంటే ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, జగన్ సిబిఎన్ది ఒక ఇది కాదు. జగన్ ఈజ్ ఎ యంగ్ 47-48 years లీడర్.
సిబిఎన్ గారు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 71 ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన 74-75 అయిపోతారు. ఆయన జగన్కి అగెయిన్స్ట్ ఎంత గట్టిగా చేసినా కూడా ఒకసారి ఆ యూత్ నుంచి ఇది పుష్ ఏదైతే అటువైపు వెళ్ళిపోయిందో ఇప్పుడు అది వెనక్కి రాదు. సో నాకు ఎందుకో టీడీపీ స్లోగా ఇంకా ఎన్హిలేషనే అవుతుంది అనిపిస్తుంది. తెలంగాణ టైప్లోనే అవుతుంది. ఇప్పుడు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ వస్తుంది అంటే, రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో. ఆ మున్సిపల్ ఎలక్షన్స్లో కనుక ఉత్తరాంధ్రలో జనసేన బీజేపీ అలయన్స్ ఈవెన్ ఇఫ్ దే గివ్ ఏ గుడ్ రిజల్ట్ లైక్ 15-20% ఓటు కొట్టిన 2-3 కార్పొరేషన్స్లో, దట్ షోస్ దట్ స్లోలీ పీపుల్ ఆర్ బయింగ్ ఇన్ టు దేర్ క్యాంపెయిన్. అండ్ అది అవ్వడం మొదలయ్యి నిజంగానే కాపూస్ డ్రిఫ్ట్ అవుతాం మొదలెడితే అప్పుడు నిజంగానే అది ఇంకా టీడీపీకి దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. ఎంత కాదనుకున్నా ఇన్నాళ్ళు కొంత కాపూసు, బీసీలు, కొంత వేరే అప్పర్ కాస్ట్లు నిలబెట్టిన పార్టీ టీడీపీ. బట్ వాళ్ళ సోషల్ బేసే వాళ్ళ నుంచి వెళ్ళిపోతే ఇంకేం చేస్తారు? కమ్మ వాళ్ళు ఒక్కళ్ళు ఓట్లు వేస్తే ఎంత 5% ఉన్నారు, మా అయితే 3% ఓటు ఉంటుంది వాళ్ళకి, సరిపోదు కదా. ఇంకొకటి ఏంటంటే మైనారిటీ ఓట్కి నువ్వు ఎంత అటెంప్ట్ చేసినా 2009లో చేసావు, 2019లో చేసావు, వాళ్ళు నీకు వేయట్లేదు. అపోజిషన్లో రాజశేఖర్ రెడ్డి, జగన్ ఉన్నంత కాలం నీకు మైనారిటీ ఓట్లు పడవు. ఈ క్లారిటీ నీకు 14లోనే వచ్చి ఉండాల్సింది, నీకు రాలేదు అంతే. ఆ క్లారిటీ లేక, కన్సిస్టెన్సీ లేకనే పోగొట్టుకున్నావు పవర్. ఇప్పుడు ఈ జిల్లాలో విభజనలు తెలంగాణలో అయినట్టు దే ఆర్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ ద డిస్ట్రిక్ట్స్, రైట్? ఐ మీన్ వాట్ యు థింక్, ఇస్ ఇట్ అ గుడ్ డెసిషన్? బీజేపీ వాళ్ళు ఎప్పుడు డీసెంట్రలైజేషన్ ని సపోర్ట్ చేస్తారు అండ్ ఇట్ ఈస్ అ గుడ్ డెసిజన్ అంటారు. ఎందుకంటే స్మాలర్ టెరిటరీస్ మోర్ ఎఫిషియెంట్ టు గవర్న్. ఒక రకంగా జాబ్స్ కూడా పెరుగుతాయి. దేర్ ఆర్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ జాబ్స్. అట్ ది సేమ్ టైం కొంచెం ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకుంటారు. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్, అంటే ప్రాక్టికల్గా కూడా ఇట్ ఈస్ ప్రూవెన్ దట్. ఇప్పుడు యుఎస్లో మీకు లోకల్ కౌంటీస్ లెవెల్లో నుంచి ఉంటుంది గవర్నెన్స్. అక్కడ పేరుకి ప్రెసిడెంట్ ఉన్నా అట్లీస్ట్ యుఎస్లో అయితే కౌంటీ లెవెల్లోనే డిసైడ్ అవుతుంది ఏం చేయాలి సార్ మన కౌంటీలో, దీనికి ఒక రోడ్ వేయించాలన్నా ఏం చేయాలన్నా. గవర్నెన్స్ లిటరలీ ఒక సొసైటీ, నైబర్హుడ్, కౌంటీ లెవెల్లో ఉంటుంది. సో అదే జరగాలంటే మన ఇండియాలో గివెన్ మన పాపులేషన్ డెన్సిటీ ఇంత ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్స్ చిన్నవి చేయటం అనేది ఎప్పటికైనా ఇట్స్ ఏ గుడ్ డెసిషన్ ఉంది. యాక్చువల్లీ డిస్ట్రిక్ట్స్ విభజన అయినాక కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇన్ కృష్ణా అండ్ గుంటూరు, if they go by the demographics, people will be shocked. People don't know what is happening in those two districts, especially in Guntur. Let's see. కొంతమంది ఏమంటున్నారంటే ది ప్రెషర్ పుట్ బై టీడీపీ వాళ్ళు ఆ టీడీపీ తిరుపతి దేవస్థానం ల్యాండ్ సేల్ మీద టీడీపీ ప్రెషర్ పెట్టింది, దాని వల్లనే దే హ్యాడ్ టు రివర్ట్ ఇట్ అంటారు. హౌ మచ్ డు యూ రియల్లీ గివ్ క్రెడిట్ టు టీడీపీ ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ? అందులో టీడీపీ చేసిన నాయిస్ ఏం లేదే, మొత్తం ఆల్మోస్ట్ బీజేపీనే చేసింది. నాకు తెలిసి బీజేపీ జనసేన వాళ్ళే కొంచెం ఈ రాస్తారోకోలు గొడవ చేయటం, సోషల్ మీడియాలో దాన్ని కాంట్రవర్సీ చేయటం చూశాను. కానీ టీడీపీ కొంచెం అందులో సైలెంట్గానే ఉంది. ఎందుకనంటే ఇన్ఫ్యాక్ట్ ఆ క్లాజ్ ఏదైతే పాస్ అయిందో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మన భూములు, ఆస్తుల్ని కొంచెం వాడుకోవచ్చు అనేది, అది టీడీపీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడే జరిగింది అని చెప్పి ప్రూవ్ అయింది 2017లో అనుకుంటా. సో దానివల్ల వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అని చెప్పి అన్నారు చాలామంది. బట్ అందులో మీకు మొత్తం బీజేపీ అండ్ జనసేన వాళ్ళ మటుకు వాళ్ళు బాగానే గొడవ చేశారు అండ్ ఫైనలీ దే సక్సెస్ఫుల్లీ పుష్ ది గవర్నమెంట్ ఆన్ టు ఎ బ్యాక్ స్టెప్. ఓకే, సో talking about BJP and Janasena, we confused that this alliance is going to stick for some time, because see, maybe as a half maverick, what I call Pawan Kalyan as, he's willing to stick with BJP is what I'm trying to understand here. ఇది ఒక ట్రిక్కీ క్వశ్చనే. ఇది ఎవ్రీ బీజేపీ పర్సన్కి ఈరోజు ఇది డౌట్ ఉంది. అట్లాగే ఒక జనసేన క్యాడర్లో ఉన్న పర్సన్కి ఉన్న డౌట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే రేపు పెద్ద పెద్ద లీడర్స్ వచ్చి బీజేపీ జాయిన్ అవుతే జనసేనను బీజేపీ తొక్కేస్తుందేమో అనే డౌట్ వాళ్ళకు ఉంది. ఇది రెండు విధాలుగా ఈ డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇంత ఎర్లీ స్టేజ్లో ఒక క్లారిటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్కి ముందర ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న షే గెవర్ అని
ఒక ఐడల్గా చూపిస్తూ ఆర్ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆర్ బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి ముందు 2014లో ఆయన కంటెస్ట్ చేయనప్పుడు ఆయన ఓపెన్గా వచ్చి మోదీ గారిని సపోర్ట్ చేశారు. ఆయనలో ఆ నేషనలిస్టిక్ ఒక స్ట్రీక్ కూడా ఉంది. ఆయన మెయిన్ ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ స్టాండ్కి కొంచెం ఆ అడ్వైజర్ రాజు రవితేజ కూడా రీజన్ అని కొంతమంది అంటున్నారు. అండ్ ఇంకోటి బీజేపీకి మొన్న స్పెషల్ స్టేటస్ బ్యాగేజ్ అంటగట్టారు టీడీపీ వాళ్ళు సక్సెస్ఫుల్గా. సో ఆ మూమెంట్లో బీజేపీతో అలయన్స్ చేస్తే మనం కూడా అన్పాపులర్ అయిపోతాం అనే ఒక థాట్ కూడా పవన్ కళ్యాణ్కి వచ్చి ఉండొచ్చు. అందుకని ఆయన వీళ్ళతో వెళ్ళి అలయన్స్ చేశారా లేదా ఆయనకు కూడా ఇది ఉందా, ఆయన ఇంటలెక్చువల్గా వాళ్ళతో అలైన్ అవుతున్నారా అనేది అది ఇప్పటికీ ఎవరికి క్లియర్గా తెలియదు. బట్ వెన్ హీ ఫస్ట్ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ ఆన్ హిజ్ ఓన్ 2014లో హీ టుక్ ఏ ప్రో మోదీ స్టాండ్. వీ హ్యావ్ టు గివ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్ దేర్. Yeah, definitely. అతని దేశభక్తి ఉంది అని నాకు I'm convinced. It's just that he talks about this communism, social democracy గురించి మాట్లాడతాడు, economic policies గురించి మాట్లాడతాడు. నాకు ఇక్కడే కొంచెం ప్రాబ్లం అండ్ లాంగ్ బ్యాక్ ఈవెన్ ఐ రేజ్ దిస్ కన్సర్న్స్. ఒక్క పాయింట్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నా, సారీ ఇక్కడ మిమ్మల్ని కట్ చేశాను. పవన్ కళ్యాణ్ కమ్యూనిజం గురించి మాట్లాడతారు కానీ మీరు చూస్తే కనుక ఆయనలో ఒక పారాడాక్స్ ఉంది. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు హీఈస్ ది ఓన్లీ లీడర్ హూ స్పోక్ టు యూత్. ఆయన ర్యాలీస్లో వచ్చే వాళ్ళందరూ యూత్. ఆయన అక్కడ చేసిన పాయింట్ మీరు చూస్తే కనుక అందరికీ నిరుద్యోగ భృతులు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కానీ అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడట్లేదు ఏంటి అంటారు. మరి ఈరోజు ఆ పాయింట్ గురించి డిస్కస్ చేయట్లేదు యాక్చువల్లీ ఏపీలో. అండ్ అభివృద్ధి అంటే వేర్ యూ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, కొంత ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయటం, జాబ్స్ క్రియేట్ చేయటం, వెల్త్ క్రియేట్ చేయాలంటే కొంచెం మరి అట్లాంటి మూవ్స్ తీసుకోవాలి. సో మరి ఆయన నిజంగా కమ్యూనిస్ట్ రిలేటెడ్ భావజాలాలు ఉన్నాయని అయి ఉంటే ఈరోజు ఆయన ఇట్లా వైసీపీ చేస్తున్న ఈ ఫ్రీబీ డిస్ట్రిబ్యూషన్ని అటాక్ చేయరు. అండ్ ఆ రోజు ఎలక్షన్కి ముందర ర్యాలీస్లో కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. అది నాకెందుకు ఆయన అప్పుడప్పుడు ఈ కన్ఫ్యూజ్డ్ ఇది ఇస్తారు కాబట్టి ఇమేజ్, దానివల్ల ఇంకా ఆయన ఎఫిషియెంట్గా వెళ్ళట్లేదు. కానీ యాజ్ ఏ పర్సన్ హీఈస్ ఏ క్లీన్ పర్సన్ అండ్ హీ డజంట్ హ్యావ్ బ్యాగేజ్, సో హీ డిజర్వ్స్ ఏ ఛాన్స్ అని అనిపిస్తుంది. సారీ మీరు చెప్తుండే సో లెట్స్ ఇప్పుడు లెట్స్ రేపు ఎలక్షన్స్ అని డిసైడ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో what would be the position of YSRCP, అదే వైకాపా, తెలుగుదేశం పార్టీ and BJP plus Janasena? I mean, just a wild guess, just to gauge the popularity of the these parties based on ground reality, what they have today. సార్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మొన్న ఓకే దీనికి నేను చిన్న బ్యాక్ డ్రాప్ ఇవ్వాలి. మొన్న ఎలక్షన్లోనే గనక బీజేపీ జనసేన గనక అలయన్స్ ఫామ్ అయి ఉంటే నాకు తెలిసి వాళ్ళు కనీసం కలిసి ఒక 7-8 సీట్లో 10 సీట్లు గెలిచేవాళ్ళు. ఓట్ షేర్ ఎంత ఉన్నా కానీ ఓట్ షేర్ మేబీ ఓ 10-12 ఉండేది. అదేంటి ఇక్కడ బీజేపీ 0.84, అక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ 6.6, 12% ఎట్లా అవుతుంది అనుకుంటారు. చాలా మంది బీజేపీ క్యాడర్ టీడీపీని ఓడించడం కోసం వైసీపీకి ఓటేశారనేది మళ్ళీ టీడీపీ వాళ్ళే చెప్తారు. సో ఖచ్చితంగా బీజేపీ జేఎస్పీ కనుక సీరియస్గా వెళ్ళి ఉంటే మొన్న ఎలక్షన్లోనే ఒక 7-8 to 10 సీట్స్ దాకా గెలిచే ఛాన్స్ ఉండేది. భీమవరంలో పవన్ కళ్యాణ్ గెలిచేవారు, అట్లాగే వైజాగ్ నార్త్లో పెనుమత్స విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి గెలిచేవారు. ఇట్లా చాలా సీట్స్ టచ్ అండ్ గో మార్జిన్లో అయితే ఉన్నాయి. అలయన్స్ అప్పుడు కూడా అయ్యి ఉంటాయి, నేను చూసానేది అనాలిసిస్ వేసి. ఈరోజు వైసీపీది ఇంకా కూడా వాళ్ళ కోర్ ఓట్ బేస్ ఏదైతే ఈ దళితులు పూర్ పీపుల్లో ఇతను ఇస్తున్న ప్యాకేజెస్ వల్ల అయితే ఇతనికి ఇంకా స్ట్రెంగ్త్ అయితే ఉంది. బట్ మెయిన్ యూత్ అయితే కొంచెం ఫీల్ అవుతున్నారు జాబ్స్ గురించి మాట్లాడే ఒక లీడర్ లేడే అని చెప్పి. సో ఆ విధంగా చూసుకుని కొంత సింపతి కూడా ఉంది. మన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు అని కాపు సామాజిక వర్గంలోనే కాస్త సింపతి కూడా ఉంది, అరే 2 చోట్ల ఓడిపోయాడే అని. సో ఈరోజు ఎలక్షన్ పెట్టిన వైసీపీ నాకు తెలిసి 150 కాకపోయినా 130, 140 అని ఈజీగా తెచ్చుకుంటుంది. టీడీపీ మేబీ 20 or 15 అంతే ఉంటుంది. బట్ జనసేన బీజేపీ ఖచ్చితంగా 10 to 12 సీట్స్ అయినా తెచ్చుకుంటే మేబీ ఈవెన్ 15 కూడా టచ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనం కొంచెం తెలంగాణకు వస్తే బికాస్ నేను ఆబ్వియస్లీ చాలా రోజులైంది న్యూస్ ఛానల్స్ చూసి, బట్ ఎస్పెషల్లీ
ఇప్పుడు మీరు TV9 కవరేజ్ చూసినా లేకపోతే వాట్ ఎవర్ ఆ మేజర్ న్యూస్ ఛానల్స్ కవరేజ్ చూసినా అది ఎలా ఉందంటే పీపుల్ క్రిటిసైజ్ బీజేపీ దట్ దే ఆర్ ట్రైంగ్ టు స్టైఫుల్ ఫ్రీడమ్ ఫ్రీ ప్రెస్ ఇవన్నీ మాట్లాడతారు. కానీ I really don't see any kind of true journalism coming out from Telangana. What are your thoughts on it? సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది జర్నలిస్ట్ వీళ్ళందరూ ఏ యూనివర్సిటీస్ నుంచి అయితే చదువుకుని వస్తారో ఈ కమ్యూనిస్ట్ భావజాలం అనేది ఇట్లాంటి యూనివర్సిటీస్లో చాలా డీప్గా స్ప్రెడ్ అయిపోయి ఉంది. సో చాలా మంది జర్నలిస్టులు బై డిఫాల్ట్ లెఫ్ట్ లీనింగే ఉంటారు. సో వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే That's true everywhere. ఈ పొలిటికల్ పార్టీస్ గనక ఈ సెక్యులరిజం ఫాలో అవుతున్నారని కనిపిస్తే గనక, సెక్యులరిజం అనేది ఇండియాలో పెద్ద బూత్ పదం అయిపోయింది. ఐఎమ్ సారీ టు సే దిస్. అది ఎట్లా అయిపోయిందంటే సెక్యులరిజం అంటే హిందువులకి ఎంత డిస్క్రిమినేట్ చేసినా పర్లేదు కానీ వేరే మతం వాళ్ళు ముస్లింలను కానీ క్రిస్టియన్లను కానీ చిన్న మాట కూడా అనొద్దు, వాళ్ళు తప్పు చేసినా కూడా ఏమనొద్దు అన్న టైప్లో వంటి సెక్యులరిజం, అపీజ్మెంట్ అనబడే ఒక సెక్యులరిజంని ఇండియాలో ఫాలో అవటం ఈ జర్నలిస్టులు యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకని కేసీఆర్ లాంటి వాళ్ళు ఈరోజు మీడియాని తొక్కేస్తున్నా సెక్యులరిజం పాటిస్తున్నాడనే ఆనందంలో ఆయన ఓ మాట అనని జర్నలిస్టులు ఒకవైపు ఉంటే, ఆయన పార్టీ కంట్రోల్ చేస్తున్న మీడియా ఇంకోవైపు ఉంది. ఈ రెండు కాకుండా అపోజిషన్కి వాయిస్కి ఏదైనా మీడియా మిగిలిందంటే యూట్యూబ్లో కొంతమంది ఛానల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తీన్మార్ మల్లన్న, అట్లాగే మన V6 ఛానల్ ఉంది. లక్కీగా ఈయన గడ్డం వివేక్ గారు బీజేపీ జాయిన్ అవటం వల్ల కొంచెం ఆయన ఛానల్ బాగానే ఆపోజిషన్ వ్యూ పాయింట్కి కూడా ఒక ఇది ఇస్తుంది. కాంగ్రెస్ది కవరేజ్ ఇస్తుంది, బీజేపీది కవరేజ్ ఇస్తుంది. బట్ V6 ఈజ్ ది ఓన్లీ ఛానల్. నీకు మెయిన్ ఈ TV9 చూసినా, NTV చూసినా, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఈ 10 TV అని చాలానే ఉన్నాయి. టీ న్యూస్ ఉంది. ఈరోజు మనం బార్క్ రేటింగ్స్ చూసుకుంటే టాప్ 5 న్యూస్ ఛానల్స్ తెలుగులో TV9, NTV, TV5, V6, టీ న్యూస్ ఇట్లుంది. ఇందులో TV9 ప్రో టీఆర్ఎస్ఏ, NTV ప్రో టీఆర్ఎస్ఏ, టీ న్యూస్ ప్రో టీఆర్ఎస్ఏ, TV5 వాడు పెద్దగా తెలంగాణ కవర్ చేయడు, ఎందుకంటే వాడి జీవితం మొత్తం టీడీపీని కవర్ చేయడంలో అయిపోతుంది కాబట్టి. సో ఇంత మీడియా మేనేజ్మెంట్ నడుస్తుంది. బట్ డిస్పైట్ ఆల్ దిస్, మొన్న మీరు చూస్తే కనుక లోక్సభ ఎలక్షన్స్లో ఆయన కూతురే ఓడిపోయింది నిజామాబాద్లో. సో బెంగాల్లో అట్లా చూస్తే అసలు ఇక్కడ కంటే ఎక్కువ డిక్టేటర్షిప్ నడుస్తుంది నాకు తెలిసి. అక్కడ కార్యకర్తలను చంపేయటం అనేది చాలా మామూలు మ్యాటర్ అయిపోయింది బెంగాల్లో. అక్కడ మీడియా ఫ్రీడమ్ ఉంటుందని నేనేం అనుకోవట్లా. మరి అలాంటి రాష్ట్రంలో ఈరోజు బీజేపీ గెలవబోతోంది. మొన్న ఆల్మోస్ట్ 40% ఓట్ షేర్ తెచ్చుకుంది లోక్సభలో. అసెంబ్లీలో రేపు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ గెలవచ్చు కూడా అంటున్నారు. తెలంగాణలో ఇది మారుస్తారు ఖచ్చితంగా. ఇది కూడా మారుతుంది. నువ్వు మీడియాని కొనేయచ్చు, మెయిన్ లీడర్స్ని కొనేయచ్చు, ఎన్నైనా చేయొచ్చు. నువ్వు ఇట్లాంటివి చేయటంలో బిజీ ఉన్నంతసేపు ప్రజలైతే ఊరికే ఖాళీ కూర్చుని ఉంటారుగా, వాళ్ళకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు. నువ్వు ఎన్ని కొన్నా సరే ఓడిపోక తప్పదు, నువ్వు చేసేది చెత్త పరిపాలన అయితే కనుక. What are these rumors that Kavita Garu will be contesting for an MLA in 2024, 2023, I guess 2023 లో అవుతాయి అనుకుంటా అసెంబ్లీ ఎలక్షన్స్ మళ్ళీ తెలంగాణలో. బికాస్ they want to settle some things within the family అని నేను వింటున్నా. బికాస్ the equations between Harish Rao, KTR and Kavita, of course I don't think Chandrasekhar Rao garu 2023 or 24 tarvata he's gonna be very active in politics because he's becoming old and because of the old age health. So how do you see the equation between Harish Rao, KTR and Kavita? Any idea of what is gonna happen in the next few years or in the next coming election? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇమ్మీడియట్ ఎలక్షన్ తెలంగాణలో దుబ్బాక అనే ఒక ఎమ్మెల్యే, అన్ఫార్చునేట్లీ దుబ్బాక ఎమ్మెల్యే సొల్లిపేట రామలింగారెడ్డి గారు రీసెంట్గా మృతి చెందడం జరిగింది అన్ఫార్చునేట్లీ. సో దానివల్ల ఒక బై ఎలక్షన్ వస్తుంది దుబ్బాకలో. అది మోస్ట్లీ ఇయర్ ఎండ్ లోపలే అవుతుంది. ఫస్ట్ రూమర్ ఏమొచ్చిందంటే కవిత గారిని ఆ కాన్స్టిట్యుయెన్సీలోనే పోటీ చేయిస్తారని రూమర్ వచ్చింది. కానీ ఆవిడది ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ పెండింగ్ ఉంది నిజామాబాద్లోంచి. సో మోస్ట్లీ గివెన్ అక్కడ బీజేపీకి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు, రఘునందన్ రావు అని చెప్పి, ఆయన కూడా ఉన్నారు కాబట్టి అక్కడ కవితను పెట్టి అది రిస్క్ చేయటం ఇష్టపడతారని నేనేం అనుకోవట్లే టీఆర్ఎస్.
బట్ ఆ ఎలక్షన్ లో ఎమ్మెల్సీ గారు రంగనాథన్ రావు గారిని పుష్ చేస్తున్నారా? నాకు నాకు తెలియదు ఇది. ఓ సారీ, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కవిత గారు ఎమ్మెల్సీగా నిజామాబాద్ లో ఈ పాటికి అయిపో ఉండాల్సింది, కోవిడ్ వల్ల ఆ ఎలక్షన్ పోస్ట్ పోన్ అయింది, ఎమ్మెల్సీ ఎలక్షన్. ఓకే. సో ఈ లోపల ఇక్కడ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో ఆయనది ప్లేస్ ఫిల్ చేయడానికి ఓ బై ఎలక్షన్ వస్తుంది, ఈ ఇయర్ ఎండ్ లోపల ఉంటుంది, మోస్ట్లీ బీహార్ ఎలక్షన్ తో పాటు అవుతుంది. ఫస్ట్ కవితని పోనీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎమ్మెల్సీ అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించొచ్చేమో అని కొన్ని మీడియా ఛానల్స్ అయితే మాట్లాడాయి, కానీ దానికంత ట్రాక్షన్ రాలేదు. సో నాకు తెలిసి ప్రస్తుతానికి ఇప్పట్లో కవితని ఎమ్మెల్సీగానే చూస్తామని అనుకుంటున్నాను. బట్ ఈ ఎలక్షన్ బీజేపీకి చాలా క్రిటికల్, ఎందుకంటే తెలంగాణలో మొన్న 2018లో అందరికంటే ఎక్కువ డిసప్పాయింటెడ్ బీజేపీయే ఉండేది. మాకు చాలా మంచి ఎదిగాము తెలంగాణలో అని చూపించుకుందాం అనుకున్నప్పుడు ఒక్క సీటే వచ్చింది ఆ రోజు, ఈ వేవ్ ఫామ్ అవటం వల్ల టీఆర్ఎస్కి. సో ఆ తర్వాత లోక్సభలో లేదు, మేము కూడా ఇక్కడ ఉన్నామని ప్రూవ్ చేసుకున్నారు. బట్ అది అసెంబ్లీ లెవెల్లో కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఈ దుబ్బాక బై ఎలక్షన్. అండ్ దుబ్బాకలో లక్కీలీ బీజేపీకి చాలా మంచి క్యాండిడేట్ ఉన్నారు, రఘునందన్ రావు గారు అని చెప్పి. సో ఇక్కడ బీజేపీ రఘునందన్ రావు గారు హీ వాస్ ట్రైయింగ్ ఇట్ ఫర్ వెరీ లాంగ్, రైట్? ఫస్ట్ టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఏదో కొన్ని ఇంటర్నల్ గొడవల వల్ల బయటకు ఆఫ్ కోర్స్ వెంటనే బీజేపీలో వచ్చారు. యా, I think he deserves a chance is what I believe, but sometimes I don't know. See, there are rumors that కొంతమంది internally కింద లెవెల్ బీజేపీ కార్యకర్తలు టిఆర్ఎస్ కి సపోర్ట్ చేయొచ్చు, ఈ ఆ టాక్స్ ఉన్నాయి. బికాస్ దెర్ ఇస్ ఈవెన్ నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్ అరవింద్ గెలిపించడానికి కేసీఆర్ కావాలని కవిత అని వాళ్ళ కూతుర్ని he made sure that he's lost ani. And how what do you think, does it have any ఎవర్ని గెలిపేయడానికి? అరవింద్ లేదు. సో నిజామాబాద్ లో కవిత గారు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆవిడకి అక్కడ లోకల్ గా ఏం చేయలేదు, ప్లస్ బాగా కరప్ట్ గా ఉన్నారని చెప్పి ఒక ఇదైతే నడిచింది క్యాంపెయిన్. అక్కడ లోకల్ యూత్ కానీ చాలా మంది నిజామాబాద్ ఏరియా జగిత్యాల ఏరియాలో గల్ఫ్కి వెళ్తా ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి బీజేపీకే ఓటేయండి అని చెప్పి. అండ్ అరవింద్ గారు పొలిటికల్ ఫ్యామిలీ నుంచే వస్తారు, ఆయన ఫాదర్ ఇంతకు ముందు మాజీ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అయ్యే, దాంతో అక్కడ ఉన్న మొత్తం కాంగ్రెస్ ఓట్లు కూడా బీజేపీకే పడ్డాయి. బీజేపీ ఎండ లక్ష్మీనారాయణ గారి లీడర్షిప్ లోనే ఆ ఎలక్షన్ ఫైట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ 2 lakhs ఓటు వచ్చింది. సో అక్కడ బీజేపీకి నిజామాబాద్ లో కొంచెం పట్టు ఉంది, సో అన్ని కలిసి వచ్చి గెలిచారు. అయితే రఘునందన్ రావు గారి మ్యాటర్కి వస్తే ఈసారి ఆయనకి ఛాన్స్ ఎక్కువ ఎందుకుందంటే, అన్లైక్ మెయిన్ ఎలక్షన్స్ ఇక్కడ ఈ ఒక్క సీటు గెలవనంత మాత్రాన్ని ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చిన నష్టం లేదు. ప్లస్ కోవిడ్లో అండ్ చాలా విషయాల్లో సెకండ్ టర్మ్లో టీఆర్ఎస్ విత్ రెస్పెక్ట్ టు జాబ్స్ కానీ, విత్ రెస్పెక్ట్ టు గివింగ్ కాంపన్సేషన్స్ కానీ, ఆర్ ఈ ల్యాండ్ కబ్జాలు కానీ కొంచెం అన్పాపులర్ అయితే అయ్యారు. సో ఈ రెండు చెక్ చేసుకోవటానికి ఇది చాలా మంచి ఎలక్షన్. అండ్ గివెన్ ఆపోజిషన్ నుంచి స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ రఘునందన్ రావే కాబట్టి ఒకవేళ 40% ఓటు వచ్చి ఓడిపోయినా లేదా జస్ట్ లో గెలిచినా ఈదర్ వేస్ అది విన్ విన్ సిచ్యువేషన్ బీజేపీకి. సో as you just brought COVID, see, ఎవరు అగ్రీ చేసినా చేయకపోయినా హైదరాబాద్ ఇస్ రన్నింగ్ ఆన్ రియల్ ఎస్టేట్ టు సమ్ ఎక్స్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అంతా రియల్ ఎస్టేట్ లో నడుస్తుందని కాదు, బట్ దట్ రియల్ ఎస్టేట్ మనీ ఈస్ బీయింగ్ ఫండెడ్ ఇన్ టు ది పొలిటికల్ పార్టీస్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ COVID-19, obviously the real estate business is down and people will be thinking twice to buy some property in Hyderabad or around Hyderabad. And I very well people under Tilsinde, these real estate tycoons or these builders are now the fundraisers for TRS. Before that they used to be for TDP, but now they are giving funds for TRS party. Now how is it going to affect TRS and maybe even TDP or even BJP for that matter? How is this going to affect their funding? So TDP is gone. అసలు టీడీపీ ఈజ్ నాట్ దేర్ నౌ ఇన్ తెలంగాణ. ఉన్నవి ఇప్పుడు 3 పార్టీలు, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్. టీఆర్ఎస్కి అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ రియల్టర్స్ మనీ ఉంది, మనీ విషయంలో గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి రిసోర్స్ క్రంచ్ అయితే లేదు. బట్ రిసోర్సెస్ ఉన్న ప్రతి పార్టీ ఎప్పుడు ఎలక్షన్ గెలవదు, అలా అయితే ఇంకెప్పుడు అధికారంలో ఉన్న పార్టీయే గెలుస్తూ ఉండాలి.
సో మనం మరీ ఎలక్షన్ అంటే ఇంకా ఓన్లీ డబ్బున్న పార్టీయే గెలుస్తుందని అట్లా అనుకోకూడదు ఎప్పుడు. వెన్ పీపుల్ థింక్ దే హ్యావ్ హ్యాడ్ ఇనఫ్, దే ఆల్వేస్ పనిష్ ది పార్టీ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ మనీ. సో ఆ నమ్మకం మనకి డెమోక్రసీలో ఎప్పుడు కలిగించే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అందుకని నాకు తెలిసి జస్ట్ మనీ ఉంది కాబట్టి టీఆర్ఎస్ రేపు దుబ్బాక బై ఎలక్షన్ గెలిచిన లాంగ్ టర్మ్ లో దాన్ని సస్టైన్ చేసుకోలేదు. దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంది హైదరాబాద్లో. అందులో హైదరాబాద్లో జరిగినంత కోవిడ్ ఫ్లాప్ షో ఎక్కడ జరగలేదు. సో ఇక్కడ ఎంతమందితో నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టిస్తావు? నువ్వు ఎంత ఖర్చు పెట్టించినా ఇక్కడ చైతన్యవంతులు ఇంకా ఎక్కువే ఉన్నారు. ఇది రూరల్ కాదు, అర్బన్. నువ్వు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని నెగిటివ్గా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా మందికి లైఫ్ ఎఫెక్ట్ అయిపోయిన చోట నువ్వు డబ్బులు ఎంత పంచి మటుకు ఎంతమందిని నీకు ఓటేయించుకోగలవు? నాకు తెలిసి ఆ విధంగా అయితే టీఆర్ఎస్కి ఓన్లీ మనీ వల్ల గెలిచేస్తారని నేను అనుకోను. అండ్ బీజేపీ కూడా ఇట్స్ ఎ నేషనల్ పార్టీ అండ్ రిక్వైర్డ్ ప్లేసెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సినప్పుడు వాళ్ళకి ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. మెయిన్ ఇప్పుడు కాంగ్రెస్కి ఉన్న ప్రాబ్లము ఫండ్సే. వాళ్ళకున్న ఏటీఎంలు ఏంటి? రాజస్థాన్ స్టేట్లో గవర్నమెంట్ ఉంది, ఛత్తీస్గఢ్ స్టేట్లో గవర్నమెంట్ ఉంది. మిగతా అన్నిట్లో కూడా వాళ్ళు పార్ట్నర్గా ఉన్నారు, కానీ ఫుల్ ఫ్లెజ్డ్ గవర్నమెంట్స్ ఈ 2 స్టేట్స్లోనే ఉన్నాయి. ఈ రెండింటిని వాడుకుని అక్రాస్ ఇండియా ఎంటైర్ క్యాంపెయిన్స్ ఫండ్ చేసుకోవాలి. సో వాళ్ళకు ఒక దుబ్బాక ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినా ప్రయారిటీస్ కావు. సో వాటిల్లో వాళ్ళంత మనీ కూడా ఇన్వెస్ట్ చేయరు. అండ్ లోకల్ లీడర్స్ని ఇన్వెస్ట్ చేయమంటారు. లోకల్ లీడర్స్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ అ సింకింగ్ షిప్ అనేది వాళ్ళకి తెలుసు. అండ్ ఐడియాలజికల్లీ కాంగ్రెస్లో ఉన్న లీడర్స్ ఎవరు బ్రాండ్ ఉన్నంత కాలమే కాంగ్రెస్తో ఉంటారు తప్ప వాళ్ళు ఐడియాలజికల్గా కాంగ్రెస్తో అటాచ్ అయి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇక్కడే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళకి డబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళు పవర్లో ఆల్మోస్ట్ ఈ కంట్రీలో 50 yearsగా లేరు. ఎప్పుడో 50sలో ఫామ్ అయ్యి వాళ్ళకి ఫస్ట్ టైం పవర్ 99లో వచ్చింది. మరి 50 years పవర్ లేకపోయినా ఎందుకు స్టిక్ అవ్వగలిగారు? బికాస్ దే ఆర్ ఏ స్ట్రాంగ్ ఐడియాలజికల్ పార్టీ. సో ఐడియాలజీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, మనీ ఈజ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇంపార్టెంట్. ఈరోజు ఈ 2 బీజేపీ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి ఛాన్స్ ఉంది. మనీ డెఫినెట్గా టీఆర్ఎస్ దగ్గర ఉంది. సెంటిమెంట్తో 2 ఎలక్షన్లు గెలిచారు, ఇంకా ఆ సెంటిమెంట్ మళ్ళీ మళ్ళీ వాడలేము, దానికో వెక్సేషన్ వచ్చింది. బట్ కాంగ్రెస్ ఐ డోంట్ సీ ఎనీథింగ్. కాంగ్రెస్ మీరు ఎంత కాంగ్రెస్ you can definitely it's not that I'm not saying that it's a sinking ship, but Congress is the second party in terms of vote percentage or seats in Telangana, and they definitely hold some kind of imagination in many parts of Telangana, and that's the reason they have got good number of seats in Telangana. So first step nakem anpistunante BJP ki that they have to first cross Congress to even get near to TRS is what I feel. నాకు అనిపిస్తుంది. How do you see that? What are the plan for BJP in Telangana? సో మొన్న లోక్సభలో వచ్చింది జస్ట్ ఒక ఫ్లాష్ ఇన్ ది ప్యాన్ అని చాలా మంది డిస్మిస్ చేశారు పర్ఫార్మెన్స్. బీజేపీకి ఆల్మోస్ట్ 19.8 20% వచ్చింది, కాంగ్రెస్కి 29% వచ్చింది. ఇందులో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెటిలర్స్లో ఉన్న టీడీపీ సింపథైజర్స్ అందరూ ఇప్పుడు కాంగ్రెస్ కోటేస్తున్నారు. సెటిలర్స్లో ఉన్న వైసీపీ సింపథైజర్స్ అందరూ టీఆర్ఎస్ కోటేస్తున్నారు. అండ్ సెటిలర్స్ ఎందుకు ఇంపార్టెంట్? రంగారెడ్డి, హైదరాబాద్లో లిటరలీ మీకు 50% ఆఫ్ ది క్రౌడ్ సెటిలర్సే ఉన్నారు. సో దే ఆర్ ఏ సిగ్నిఫికెంట్ చంక్ ఆఫ్ పాపులేషన్. బీజేపీకి సెటిలర్స్లో ఓట్లు పడవు, బట్ బీజేపీకి ఓట్లు పడుతుంది ఎక్కడ? కోర్ తెలంగాణ పీపుల్ నుంచి పడుతుంది. బీఇట్ ఇన్ మహబూబ్ నగర్ ఆర్ బీఇట్ ఇన్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఆర్ కొంచెం సికింద్రాబాద్లో పడ్డాయి మొన్న. ఇది వదిలేస్తే అంటే సికింద్రాబాద్ లో ఎప్పుడు పడతాయి వాటికి? మెయిన్ ఏంటంటే విత్ ఇన్ తెలంగాణ పబ్లిక్ బీజేపీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ మేడ్ ఇన్ రోడ్స్. మీరు చూస్తే గనక ఇప్పుడు కాంగ్రెస్ 2009 తర్వాత నార్త్ తెలంగాణలో ఇంపాక్ట్ చేసిన దాఖలాలే లేవు. 2014లో క్లీన్ స్వీప్ చేసింది టీఆర్ఎస్, 2019లో చేసింది. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మీకు నార్త్ తెలంగాణలో అక్కడక్కడ ఏమన్నా చేసినావు కానీ కాంగ్రెస్ కరీంనగర్ మున్సిపాలిటీలో 0, నిజామాబాద్ కార్పొరేషన్లో 0, ఆదిలాబాద్లో 1 or 2, ఇట్లా నార్త్ తెలంగాణలో ఆల్మోస్ట్ సెకండ్ పొజిషన్ బీజేపీ తీసుకుంది. అండ్ ఓట్ షేర్ వైజ్ చూసినా కూడా మన మున్సిపల్ ఎలక్షన్స్లో అక్రాస్ ది స్టేట్ బీజేపీ గాట్ 15 to 15.5% ఓట్, కాంగ్రెస్ గాట్ 21% అండ్ టీఆర్ఎస్ గాట్ 41%. బీజేపీకి మున్సిపల్ ఎలక్షన్లో 15% రావటం ఇదే ఫస్ట్ టైం.
సో దే ఆర్ డెఫినెట్. Interesting. ఇదంతా బండి సంజయ్ లీడర్ కాకముందు జరిగాయి ఈ ఎలక్షన్స్ అన్ని. బండి సంజయ్ గారికి ఈ రోజు యూత్ లో చాలా ట్రాక్షన్ ఉంది అండ్ ఆయనకి మంచి రూరల్ లో కూడా కనెక్ట్ ఉంది. మీరు చూస్తే కనుక కరీంనగర్ లో అన్లైక్ అరవింద్ హూ హెస్ గాట్ గుడ్ కనెక్ట్స్ ఇన్ కాంగ్రెస్, సంజయ్కి అట్లాంటి కనెక్షన్ ఏం లేదు. ఆయనకి ఓన్లీ యూతే నిలబడ్డారు కరీంనగర్ లో. I కరీంనగర్ don't know. I hear few things how Arvind was able to win in Isambad because he had uh, Srinivas Garki manchi connections unnai, and last minute lo even they played some game and eventually they were, and I mean so theory, but anyhow, yeah, go ahead, sir. సో కరీంనగర్ లో మీరు చూస్తే గనక 7 సీట్స్ లో 2 ఎస్సీ సీట్స్ ఉన్నాయి. లైక్ మన చొప్పదండి కానీ మానకొండూరు కానీ ఈ 2 ఎస్సీ సీట్స్, అంటే దళితులు ఎక్కువ ఇక్కడ. అట్లాంటి సీట్లలో కూడా ఆయనకు ఆల్మోస్ట్ 40,000 మెజారిటీ వచ్చింది లోక్సభ ఎలక్షన్కి వచ్చేసరికి టిఆర్ఎస్ క్యాండిడేట్ మీద. సో ఆయన సిరిసిల్లలో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఓట్లు వచ్చాయి ఆయనకి టిఆర్ఎస్ తో. సో యాక్చువల్లీ సంజయ్ గారికి ఆ చుట్టుపక్కల కొంచెం రూరల్లో కూడా మంచి కనెక్ట్ ఉంది. అండ్ గివెన్ ఆయన మాట్లాడే విధానము, ద వే హీ అప్రోచెస్ ప్రాబ్లమ్స్, అందరి దగ్గరికి వెళ్తారు కాబట్టి రేపు ఆయన గనక నిజంగా వైఎస్ఆర్ టైప్ లో పాదయాత్ర చేస్తే తెలంగాణలో, ఐ సీ హిమ్ యాజ్ ది నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలంగాణ. సో బీజేపీ పవర్ లోకి వస్తుందా రాదా అనే క్వశ్చన్ కి ఈ రోజు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్, దుబ్బాక్ ఎలక్షన్ డైరెక్షన్ సెట్ చేస్తాయి. బట్ కేసీఆర్ ని కేటీఆర్ ని ఛాలెంజ్ చేసే ఒక లీడర్ ఎవరు ఆపోజిషన్ పార్టీలో అనడానికి బండి సంజయ్ గారికి హెస్ గాట్ ఎవ్రీ ఛాన్స్ టుడే టు ప్రూవ్ దట్ హీఈస్ ది పర్సన్. కాంగ్రెస్ ఇప్పటికి 2 times అపోజిషన్ లో పోరాడి ఓడిపోయింది. దే హ్యావ్ లాస్ట్ ది రైట్ టు క్లెయిమ్ దట్ దే ఆర్ ది అపోజిషన్ ఇన్ 2024. దే మే హ్యావ్ సమ్ ఓట్ బేస్, బట్ ఇప్పటికి 2 సార్లు ట్రై చేశారు. మొన్న టీడీపీతో ఎలక్షన్ అలయన్స్ పెట్టుకుని మరీ ట్రై చేశారు, అయినా కూడా అంతే వచ్చే, వాళ్ళకి ఏం రాలేదు. నాకేమనిపిస్తుంది అంటే 2023 and 2024 లో డ్యూరింగ్ దిస్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్ అండ్ ది జనరల్ ఎలక్షన్స్ కొన్ని కాంగ్రెస్ లీడర్స్ విల్ డెఫినెట్లీ జాయిన్ బీజేపీ అని నాకు అనిపిస్తుంది. బికాస్ ఐ డోంట్, ఇఫ్ ఎట్ ఆల్ కాంగ్రెస్ ఇదే తరహా దే విల్ గో బై డైనాస్టిక్ గాంధీ ఫ్యామిలీ అని చెప్తే, ఐ మీన్ వి ఆల్ నో, ఐ డి నాట్ టాక్ అబౌట్ ఇట్. ఇఫ్ దే గో ద సేమ్ పాత్, I feel that Telangana Congress, some people, some big shots might join BJP. I don't know how they will be welcomed by the sitting BJP leaders, but what do you think about that? సో ఆల్రెడీ మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాయిన్ అవుతా అని లాస్ట్ మూమెంట్ లో ఆయన కొంచెం పాజ్ అయ్యారు. దానికి ఏవో ఒప్పందాలు అవ్వలేదు అని చాలా మంది అంటారు. కొంతమంది ఎందుకు అన్నెసెసరీగా డిస్క్వాలిఫికేషన్, ఎలక్షన్ అప్పుడు చూద్దాంలే. ఇంకోటి వాళ్ళ అన్నగారికి పిసిసి ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి వెయిటింగ్. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అనే పోస్ట్ ఏదైతే ఉందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ నాట్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అనేది అందరు అగ్రీ అవుతున్నారు. బట్ దానికి రేస్ లో ఎంతమంది ఉన్నారు? ఒకవైపు మీకు మంథని నుంచి శ్రీధర్ బాబు ఉన్నాడు, ఇంకోటి రేవంత్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, తూర్పు జయప్రకాష్ రెడ్డి అడుగుతున్నారు, ఇంతమంది అడుగుతున్నారు పిసిసి ప్రెసిడెంట్. ఇందులో మరి ఈయనకైతే ఛాన్స్ లేదనుకుంటున్నా శ్రీధర్ బాబుకి. ఎందుకనంటే జనరల్ గా కాంగ్రెస్ లో కొంచెం రెడ్డిస్ కి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ, అండ్ శ్రీధర్ బాబు ఈజ్ ఏ బ్రాహ్మిన్ కాబట్టి ఐ డోంట్ సీ ఏ ఛాన్స్ ఆఫ్ హీ బికమింగ్ ఏ పిసిసి ప్రెసిడెంట్. బట్ రేవంత్ రెడ్డికి కూడా యాంటీగా చాలా మంది ఉన్నారు, బట్ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ రేవంత్ రెడ్డి కావాలనుకుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ బీజేపీకి వస్తారని చాలా స్ట్రాంగ్ ఇది ఉంది. అలాగే కోమటిరెడ్డిని చేస్తే మేబీ రేవంత్ రెడ్డి ఎలక్షన్ కి ముందరలో రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఇటు షిఫ్ట్ అవుతారు. ఎలా చూసుకున్నా రేవంత్ రెడ్డి ఏబీపీ లో పనిచేస్తున్నట్టున్నాడు కదా, ఏబీపీ కార్యకర్తగా పనిచేసి వచ్చినట్టున్నాడు. ఆయన ఏబీవీపీలో చేశాడు, తర్వాత టీడీపీ జాయిన్ అయ్యాడు, తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్ జాయిన్ అయ్యాడు. ఆయన రేపటి రోజు నిజంగా హవా ఇటు సైడ్ ఉందంటే బీజేపీ కూడా జాయిన్ అవ్వగలడు. సో హీఈస్ నాట్ ఎ గుడ్ డైరెక్టర్. ఐ థింక్ దేర్, జస్ట్ టు ఫినిష్ మై పాయింట్, అతని లాగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. అఫ్ కోర్స్ తెలంగాణలో ఇఫ్ యూ సీ ఆల్ ది orators from good orators from Telangana are from each and every party. It's just that but Revanth Reddy captures the imagination, youth ganivandi lepothe even people who observe politics closely. He captures the imagination with his words and with his oratory skills. I'm not sure ఎందుకంటే నాకు కోమటిరెడ్డి బ్రదర్స్ కి, ఈవెన్ ఇఫ్ యూ టేక్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంటూ బీజేపీ, ఐ డోంట్ సీ
are they really going to bring so much votes in Nalgonda? I mean, the ex-Nalgonda district. సో మీరు ఏదైతే ఈ థాట్ ప్రాసెస్లో మీరు ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నారో నాకు ఇదే ఫీలింగ్ ఉండే. బట్ ఐ హ్యావ్ స్పోకెన్ టు మెనీ పీపుల్ ఇన్ తెలంగాణ. మీరు మొన్న ఎలక్షన్లో కూడా చూస్తే రేవంత్ రెడ్డి హ్యాస్ లాస్ట్ ఇన్ కొడంగల్, బట్ హీ హాజ్ వన్ ఇన్ మల్కాజ్గిరి. ద థింగ్ ఈజ్ రేవంత్ రెడ్డి ఈజ్ మోర్ ఫేమస్ అమాంగ్ ది సెటిలర్ ఓటర్స్ బట్ నాట్ అమాంగ్ తెలంగాణ పీపుల్ అనేది చాలా మంది అంటారు. అండ్ అది ఒక రకంగా మొన్న ఎలక్షన్లో అది ప్రూవ్ అయింది. కోమటిరెడ్డి brothers I'll tell you just to tell one point here. అతను మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఎందుకు గెలిచాడు అనిపిస్తుంది అంటే the split vote which happened even with జనసేన పార్టీ వాళ్ళు కొన్ని ఓట్లు తెచ్చుకున్నారు మల్కాజ్గిరి as a parliament constituency. That's the reason he was able to win. Revanth Reddy was able to win the Malkajgiri parliament constituency. Of course, I mean, I'm not rejecting your point. I'm just adding this point. See, మల్కాజ్గిరిలో మెయిన్ మీకు 7 ఏదైతే ఉన్నాయో ఆ 7 అసెంబ్లీ సీట్స్ కుక్కట్పల్లి టోటల్ సెటిలర్ డామినేటెడ్. ఓకే, మేడ్చల్ కొంచెం మళ్ళీ ఇక్కడ నేటివ్ పీపుల్ ఉన్నారు. కుతుబుల్లాపూర్ సెటిలర్ డామినేటెడ్, మల్కాజ్గిరి సెటిలర్ డామినేటెడ్, ఉప్పల్ సెటిలర్ డామినేటెడ్, ఎల్బీ నగర్ సెటిలర్ డామినేటెడ్, కంటోన్మెంట్ మళ్ళీ తెలంగాణ వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు. మీకు ఆల్మోస్ట్ 5 కాన్స్టిట్యున్సీ సెటిలర్స్ ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అండ్ అందులో రేవంత్ రెడ్డికి ఉప్పల్లో ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఎల్బీ నగర్లో ఎక్కువ ఓట్లు పడ్డాయి, మళ్ళీ మీకు వేరే ఇంకేంటి మన మేడ్చల్ కుతుబుల్లాపూర్లో కుకట్పల్లిలో పడలే కానీ కుతుబుల్లాపూర్లో ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆయనకి సెటిలర్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నారో అక్కడక్కడ ఆయనకి మంచి మెజారిటీలు వచ్చాయి. అండ్ అక్కడ బీజేపీ జనసేన కలిపితే ఆల్మోస్ట్ బీజేపీ జనసేనకు 4 lakh ఓట్స్ వచ్చాయి మొన్న ఎలక్షన్లో. బీజేపీకి 3 lakhs వచ్చింది, జనసేనకు ఆల్మోస్ట్ 78,000 80,000 వచ్చింది. సో 4 lakh ఓట్స్ వచ్చాయి. అండ్ సెటిలర్స్ రేవంత్ రెడ్డికి అరే పాపం మొన్న ఓడిపోయాడని సింపతి, ప్లస్ టీడీపీ వాళ్ళకి ఇష్టం రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం కాబట్టి అట్లా గెలిచాడు. కానీ కంపేర్ టు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్కి ఎంటైర్ నల్గొండ డిస్ట్రిక్ట్లో చాలా గ్రిప్ ఉంది. అండ్ అంత టీఆర్ఎస్ వేవ్లో కూడా మరి మొన్న రాజగోపాల్ రెడ్డి గెలిచాడు. అండ్ భువనగిరిలో కూడా వాళ్ళ అన్న తర్వాత లోక్సభలో గెలిచాడు. దానికోసం ఆయన మల్కాజ్గిరి వచ్చి పోటీ చేయలేదు. సో కంపేర్ టు రేవంత్ రెడ్డి ఆన్ ఎనీ డే, ఇఫ్ యూ ఆస్క్ మీ ఆఫ్టర్ కమింగ్ హియర్ అండ్ స్పీకింగ్ టు సో మెనీ పీపుల్ ఇన్ తెలంగాణ, నాకు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే బీజేపీకి కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తే బాగుంటుంది ఖచ్చితంగా. అండ్ ఇటు రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటి లీడర్ వస్తే కనుక అప్పుడు మనకి ఆల్మోస్ట్ చాలా వీక్ ఏరియాసే కవర్ అయిపోతాయి. నల్గొండ కవర్ అవుతుంది, రంగారెడ్డి కవర్ అవుతుంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో ఎనీవేస్ మనకు ఉనికి ఉంది, మహబూబ్ నగర్లో కూడా ఉంది, హైదరాబాద్లో ఉండనే ఉంది. సో 5 డిస్ట్రిక్ట్స్ కవర్ అయ్యాయి. వీళ్ళు కనుక వస్తే కనుక మనకి రంగారెడ్డి, కొంచెం మెదక్ డిస్ట్రిక్ట్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ కూడా కవర్ అవుతుంది. అప్పుడు ఆల్మోస్ట్ నీకు ఓన్లీ ఇంకా వరంగల్, ఖమ్మం తప్ప మిగతా అన్ని చోట్ల నీకు మంచి ఉనికి వచ్చినట్టే. ఈ కొత్త నాయకులు ఎవరైనా ఉన్నారా? బండి సంజయ్ ఉన్నారు, ఓకే. కిషన్ రెడ్డి now he's into he's working from Delhi because of his tough, it's a busy job. And apart from the old people, కొత్త వాళ్ళు ఎవరున్నారు, లేకపోతే యంగ్స్టర్స్ ఎవరున్నారు తెలంగాణ బీజేపీలో? సో యంగ్స్టర్స్ అంటే ఈరోజు మరి సంజయ్, అరవింద్, ఒక రకంగా చెప్పాలంటే రఘునందన్ రావు, అలాగే మీకు డిస్ట్రిక్ట్ లెవెల్స్లోకి వెళ్తే కొంచెం ఆయన బాపురావు ఒక ఆయన ఉన్నారు, ఆదిలాబాద్లో పాయల్ శంకర్ ఉన్నారు. వీళ్ళందరూ దీస్ ఆర్ పీపుల్ ఇన్ దేర్ 40s ఆర్ మేబీ 50. అండ్ ఇన్ ఇండియా ఇన్ పాలిటిక్స్ 40s ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ వెరీ యంగ్ లీడర్ ఓన్లీ. సో అలా చూస్తే ఈరోజు మన ప్రెసిడెంట్ 40sలోనే ఉన్నారు. ఈయన రఘునందన్ రావు కానీ, మహబూబ్ నగర్లో అట్లాగే మనకి ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, అండ్ డికే అరుణ ఉన్నారు. డికే అరుణ యూత్ లీడర్ అనలేంలే, బట్ యంగర్ లీడర్స్ అంటే మీరు మేబీ ఒక కేటీఆర్కి ఈక్వలెంట్గా చూసుకోవాలంటే ఈరోజు మనకి వీళ్ళే చెప్పచ్చు, అట్లీస్ట్ సంజయ్ ఆర్ అరవింద్, వీళ్ళ వరకే. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ ఇనఫ్ ఫర్ నౌ. మళ్ళీ లీడర్స్ ఎక్కువైపోయినా మన పొజిషన్ కాంగ్రెస్లో అయిపోతుంది. అదొక సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్ నేనే అవ్వాలంటాడు. సో ఇప్పుడు if you see, if you concentrate on the TRS party, it's అందరికి తెలిసిందే that Chandrasekhar Rao garu next time, even if TRS wins in the next term,
it will be handled by other guys, not by Chandrasekhar Rao. He will not be calling the shots. So what is the relation between Harish Rao, KTR and Kavita? Because I'm again asking this question because there are many rumors which you ఎప్పుడైతే మీరు పొలిటికల్ జర్నలిస్ట్ తో కలిసినప్పుడు లేకపోతే పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు some paint this as some kind of rivalry between Harish Rao and the others, and some say that it is just show off and nothing is there, anta baane undi అని అంటారు. What do you know, how do you assess this? ఇంతకు ముందు వెన్ టిఆర్ఎస్ వాస్ లుకింగ్ లైక్ ఇన్విన్సిబుల్, చాలా మందికి హరీష్ రావు అనే ఆయన విష్ లిస్ట్ లో ఉండే, ఆయన కాంగ్రెస్ జాయిన్ అవ్వాలి లేదా ఆయన వచ్చి బీజేపీ జాయిన్ అవ్వాలి, అప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా అంతే పలుకుబడి వస్తుంది, పవర్ వస్తుంది అని ఆయనని విష్ లిస్ట్లో అయితే పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అండ్ బీజేపీ వాళ్ళు. ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ దట్ కంపేర్ టు హరీష్ రావు ఇప్పుడు మొత్తం కేటీఆర్కి మొత్తం పవర్ సెంటర్లో ఫామ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి డిఫరెన్సెస్ ఉండొచ్చు అనుకుందాం. బట్ మొన్న మీకు గుర్తుంటే 2018లో ఎలక్షన్ గెలిచి కేసీఆర్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 months 3 months తర్వాత లోక్సభ ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యాయి. 2 months తర్వాత ఫిబ్రవరి బిగినింగ్లో. ఈ 2 monthsలో ఆయన మినిస్ట్రీ ఎవరిని స్వేరింగ్ చేయాలి, ఓన్లీ కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ పార్టీ చేశారు, బట్ మినిస్టర్స్ ఎవరిని స్వేరింగ్ చేయాల. హరీష్ రావు గారిని అయితే కొన్నాళ్ళు అసలు ఏం చెప్పలేదు, ఆయన క్లారిటీ కూడా ఇవ్వాల ఆయన మినిస్టర్ అవుతారా ఏమవుతారు అనేది కూడా. ఆ మూమెంట్లో చాలా మంది అనుకున్నారు హరీష్ రావు ఇంకా లోక్సభ ఎలక్షన్స్కి ముందర టీఆర్ఎస్ వదిలేస్తారు, ఆయనకి క్లారిటీ ఇచ్చేస్తోంది పార్టీ, ఇంకా నీకు పొజిషన్ లేదు ఇక్కడ అన్న టైప్లో అని. బట్ స్టిల్ ఆయనే మరి వదిలేసి రాలేదు. సో ఆ స్ప్లిట్ని అంత సీరియస్గా ఇంకా తీసుకోలేం, అది అవుతుంది. ఐ థింక్ హీ హాజ్ ఆల్సో యాక్సెప్టెడ్ దట్ కేటీఆర్ ఈస్ ది నెక్స్ట్ లీడర్ అండ్ హీ విల్ కంటిన్యూ టు బి అనదర్ స్ట్రాంగ్ లీడర్. కానీ ఆయన టీఆర్ఎస్ వదిలేసి వేరే పార్టీకి వస్తారని అయితే నేను అనుకోవట్లే. అండ్ ఈరోజు ద వే నేను ఇప్పుడు లాస్ట్ 2 yearsగా ఇక్కడ తెలంగాణలోనే చూస్తున్నా, ఇక్కడ నడుస్తున్న పాలిటిక్స్కి ఈరోజు అపోజిషన్కి చాలా మంచి స్కోప్ ఉంది. వీ నో లాంగర్ నీడ్ లీడర్స్ ఫ్రమ్ టీఆర్ఎస్ టు కమ్ ఇన్ టు మేక్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ స్ట్రాంగ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లైక్ ఐ సెడ్, ఒక్క 6 months వెయిట్ చేస్తే కనుక మనం దుబ్బాక ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ రిజల్ట్స్ చూసి మేబీ అప్పుడు మనం ఇంకొక కాల్ పెట్టుకోవచ్చు, అప్పుడు మీకు తెలిసిపోతుంది డైరెక్షన్ ఎటువైపు ఉందో. దిస్ యాంగ్రీ ఓటర్ ఫినామినన్ అంటే రాజస్థాన్ లో మీరు చూస్తుంటే రాజస్థాన్ voters are usually categorized as angry voters, that they flip to the other side because the current government hasn't done enough. The angry voter phenomena, some even say that that phenomenon is there in Telangana. Adi enta varaku how can you really say that the presence of angry voter is there in Telangana? తెలంగాణలో కంపారిటివ్లీ మీరు చూస్తే జనరల్గా చైతన్యం అనేది ఎప్పుడు నార్థన్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్లోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఒక కొత్త మూవ్మెంట్ వచ్చినా, ఒక ఎగ్జిస్టింగ్ రిజైమ్ని తొలగించాలనుకున్నప్పుడు ఆ చైతన్యం ఎప్పుడు నార్త్ తెలంగాణలోనే వస్తుంది. మీకు తెలంగాణ మూవ్మెంట్కి కూడా అందుకనే మెయిన్ ఆ కోర్ ఫామ్ అయింది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఆ డిస్ట్రిక్ట్స్లోంచి వచ్చింది ఆ మూవ్మెంట్. మొన్న అట్లానే టీఆర్ఎస్ని ఓడగొట్టడంలో కూడా లీడ్ తీసుకున్న డిస్ట్రిక్ట్స్ అవే. సో వెదర్లో చేంజ్ని ఇచ్చే ఇండికేటర్స్ ఈ డిస్ట్రిక్ట్స్. ఎప్పుడు వీళ్ళు గనక ఫేట్ మారుస్తున్నారని తెలిస్తే ఆటోమేటిక్గా ఆ వేవ్ మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఎప్పుడు ఫస్ట్ ఆ విధంగా ఇప్పుడు 2004లో టీడీపీ అంత స్ట్రాంగ్ అయినా లిటరల్గా ఈ 3 districtsలో మొత్తం ఫ్లాట్ అయిపోయింది టీడీపీ అప్పట్లో 2004 ఎలక్షన్లో. సో అలా ఒక రిజైమ్ని ఓట్అవుట్ చేసేటప్పుడు లేదా వాళ్ళని ఓటింగ్ చేసినప్పుడు చాలా విలక్షణంగా ఎయిదర్ వన్ సైడ్ తీర్పు ఇచ్చడం లేదా వాళ్ళని ఓడించడంలో నార్త్ తెలంగాణ వాళ్ళకి ఆ ఘనత అయితే ఉంది. సో మొన్న లోక్సభ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళు ఆ డైరెక్షన్ ఇచ్చారు. అండ్ ఈ డైరెక్షన్ ఫ్లాష్ ఇన్ ది పాన్ కాదు, నిజమైన డైరెక్షనే అనేది మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా సేమ్ ట్రెండ్ ఇచ్చి చూపించారు. సో మున్సిపల్లో కూడా ఎప్పుడైతే నిజామాబాద్లో, కరీంనగర్లో, ఆదిలాబాద్లో బీజేపీ ఇంత బాగా చేసేసరికి డెఫినెట్గా బీజేపీ ఈజ్ నౌ హియర్ టు స్టే అండ్ దే ఆర్ గోయింగ్ టు విన్ బిగ్ నెక్స్ట్ టైమ్ ఇన్ నార్త్ తెలంగాణ, అది క్లియర్గా అనిపిస్తుంది. సో మీడియా మేనేజ్మెంట్ మాట్లాడుకున్నాము, బట్ just to ponder a bit on the media management by the current government in Telangana. Ravi Prakash gari exit ayinaka TV9 nunchi, of course
if people who follow the news would have seen how how all the stories behind that happened. So after the exit of Ravi Prakash, TV9 యాజమాన్యం వేరే వాళ్ళ కింద వచ్చింది. Is it because of that? This thing happened that they have totally shifted or tilted towards TRS, supporting TRS in everything what they do? అంటే ఇప్పుడు ఇది ఓపెన్ గా అందరికి తెలుసు. ప్రస్తుతం TV9 ఓనర్షిప్ వచ్చేసి మై హోమ్ గ్రూప్ వాళ్ళది. అండ్ మై హోమ్ గ్రూప్ కి ఎవరు ఓనర్ తెలిసిందే, జూపల్లి ఆయన పేరేంటి రామేశ్వరరావు అని ఉన్నారు. సో ఆయన ఇప్పుడు TV9 బిలాంగ్స్ టు దట్ గ్రూప్. అండ్ ఆయనకు వచ్చేసి హీ హాస్ గాట్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ TRS గవర్నమెంట్. లిటరలీ My Home is there in both real estate as well as today in media and multiple things. And My Home is having extremely good relationship with KCR family. In a way, they are the main funders for election ane type lo kuda chaala mandi antaru. It's in a way open secret meeku andaru ade cheptaru. My Home group antene KCR family annattu antaru. So Namaste Telangana teams anedi just a point here, Ravi, that I'm told that My Home was funding TDP before TRS came into prominence. Is that right? Is that correct? ఉండొచ్చు. నాకు అంత ఐడియా లేదు. అప్పట్లో టీడీపీని ఎవరు ఫండ్ చేశారు అనేది ఐడియా లేదు. బట్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎప్పుడు CBN కి మంచి కనెక్షన్ ఉందని అయితే చెప్పేయచ్చు. ఎందుకంటే హైటెక్ సిటీ మొత్తం డెవలప్ చేయటం వెనక వల్ల ఒక రియల్ ఎస్టేట్ ప్లాన్ అయితే ఉంది. కానీ లక్కీలీ అది బాగా సక్సెస్ఫుల్గా అయింది. అండ్ ఆ సక్సెస్కి క్రియేట్ అయిన జాబ్స్ వల్లనే ఇది క్లౌడ్ ఫామ్ అయింది. CBN ఒక విజనరీ ఇలాంటి నాయకుడు అని. అండ్ ఆ క్లౌడ్ని నమ్మిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. 2014 దాకా కూడా నాకు గుడ్డి విశ్వాసం ఉండేది CBN ఈజ్ ది బెస్ట్ లీడర్ ఫర్ ఇండియా అన్న టైప్లో. Yeah, anyways, coming back to the real estate people have extremely good rapport with TDP. Maybe today they have shifted lock, stock, barrel to TRS. So I'm just wondering, I don't feel నాకైతే ఏమనిపించలేదు గట్టి ఒపోజిషన్ ఉన్నట్టు నాకు ఎక్కడ కనపడలేదు. అఫ్ కోర్స్ బీజేపీ అక్కడక్కడ కొంచెం గోల్ చేస్తుంది, దే ఆర్ రేజింగ్ సమ్ నాయిసెస్ హియర్ అండ్ దేర్, అండ్ కాంగ్రెస్ పార్టీ దే ఆర్ సమ్ అలిగేషన్స్ ఆన్ రేవంత్ రెడ్డి recently. He went ballistic on the TV9 on NTV media, వాళ్ళకి నేను చెప్పను గొట్టం whatever. But apart from that, I don't see any kind of real opposition which is being given to come. ఏమంటున్నా అంటే it is especially very clear that the COVID is not being handled properly at all by this current government. Come to people with these points that this is happening and why the state government is not handling this. సో దీనికి ఆన్సర్ మీ క్వశ్చన్లోనే ఉంది. మీరే చెప్పారు కదా మీడియా మేనేజ్మెంట్ TRS ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని. సో కోవిడ్ రిలేటెడ్ న్యూస్ అంతా కూడా ఇప్పుడు మీరు అబ్రాడ్లో ఉన్నారు. మీరు అబ్రాడ్లో ఉంటూ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ న్యూస్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఏ ఛానల్స్ చూస్తారు అబ్రాడ్ నుంచి? మా అయితే TV9 చూస్తారు మన లోకల్ న్యూస్ తెలుసుకోవడానికి. లేదంటే చాలామంది greatanandhra.com ఒకటి అలవాటు ఉంటుంది న్యూస్ పోర్టల్లో, రాజకీయాల గురించి వాడు మాట్లాడతాడు. కాబట్టి ఈ పెనిట్రేషన్ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. అపోజిషన్కి స్పేస్ లేదు, ఇక్కడ ఏం జరగట్లేదు అన్నట్టు. బట్ ఆన్ గ్రౌండ్ యాక్చువల్లీ అపోజిషన్ చాలా చేస్తుంది. సోషల్ మీడియాను వాడుకుంటుంది ఈరోజు అపోజిషన్. మీరు ఫేస్బుక్, ట్విట్టర్లో చూస్తే ఈరోజు హైదరాబాద్లో లాస్ట్ 6 monthsలో చాలా హ్యాష్ట్యాగ్ క్యాంపెయిన్స్ బీజేపీ రన్ చేసింది. ఓకే, ట్విట్టర్, ఫేస్బుక్ పెనిట్రేషన్ తక్కువ కదా అనుకున్నా. లక్కీలీ V6 న్యూస్, వెలుగు పేపర్ ఉంది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో. దెర్ ఈజ్ ఆల్టర్నేటివ్ పేపర్ కాల్డ్ వెలుగు. ఈ పేపర్ వాడుకుని అపోజిషన్ కూడా వాళ్ళ వ్యూ పాయింట్ని దే ఆర్ ఏబుల్ టు టేక్ ఇట్ టు ది పీపుల్. సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ నౌ అండర్స్టూడ్ ఇక్కడ మీడియా మేనేజ్మెంట్ ఎట్లా నడుస్తుందని. ఓకే, సమ్ పీపుల్ స్టిల్ ఫీల్ ఇంకా అపోజిషన్ ఏది కనిపించట్లేదు అంటే దానికి కారణం ఇదే, ఫేమస్ ఛానల్స్లో లేదు. ఈ ఫేమస్ ఛానల్స్ అన్నీ ప్రస్తుతం గవర్నమెంట్తో పాటే ఉండటం వల్ల ఇది అవుతుంది. ఐ డోంట్ థింక్ ఈ లైక్ ఐ సెడ్ అన్నిటికీ మళ్ళీ 6 months తర్వాత జరిగిన ఎలక్షన్లో రిజల్ట్స్ కనుక కొంచెం తేడాగా వచ్చినా, దట్ ఈస్ వన్ పీపుల్ విల్ స్టార్ట్ టేకింగ్ ఏ నోటీస్ అండ్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ అపోజిషన్. ప్రస్తుతం అపోజిషన్ ఎఫెక్ట్ ఇంకా కార్పెట్ కిందనే నొక్కేస్తున్నారు. కార్పెట్ వేసి దానిపైన అపోజిషనే లేదన్నట్టు నొక్కేస్తున్నారు. ఏదో ఒక రోజు ఆ కార్పెట్ నుంచి పొడుచుకుని